మహోన్నతుడు మహిమ కలిగిన దేవా, నిత్య నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. గడిచిన శనివారం ఉపవాస ప్రార్థన మొదలుకొని ఈ శనివారం ఉపవాస ప్రార్థన వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. కొద్ది నిమిషాలు పాటలు పాడి ప్రభువా మీ నామాన్ని మహిమపరుచున్నాం. కొద్ది నిమిషాలు అయ్యా నీ వాక్య పాద సన్నిధి వద్దకు వచ్చాం. నీ వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమె. అందరికీ వందనాలండి. చేరవచ్చిన వారికి, అలాగే యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మరి ప్రతి శనివారము ప్రార్థన అంశాల గురించి మాట్లాడుతున్నాను. ప్రతి ఆదివారం జ్ఞానేంద్రియాలు అనే అంశం గురించి నేను మాట్లాడుతున్నాను. మరి ఎంతవరకు దేవుని యొక్క మహాకృపను బట్టి 7 అంశాలు మాట్లాడడం జరిగింది. ప్రార్థన అంశం మీద 7 అంశాలు మాట్లాడడం జరిగింది. మొదటిగా విసుగక చేయు ప్రార్థన, రెండవదిగా ఆసక్తితో కూడిన ప్రార్థన, మూడవదిగా కన్నీటి ప్రార్థన, నాలుగవదిగా ఉపవాస ప్రార్థన, ఐదవదిగా విశ్వాస ప్రార్థన, ఆరవదిగా సుంకరి అనగా తగ్గింపు ప్రార్థన, ఏడవదిగా చేతులెత్తి చేయు ప్రార్థన. ఈరోజు మరొక అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు మనం ధ్యానం చేయబోయే అంశం ఏంటంటే మోకాళ్ళ ప్రార్థన. పరిశుద్ధ గ్రంథంలో మోకాళ్ళ ప్రార్థనకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో ఎవరెవరు మోకాళ్ళ ప్రార్థన చేశారు, ఎవరెవరు మోకాళ్ళ ప్రార్థన చేసి ఏ విధంగా అద్భుతాలు పొందుకున్నారు, ఏ విధంగా స్వస్థపరచబడ్డారు, ఏ విధంగా దేవుని కృపను పొందుకున్నారు, అసలు మోకాళ్ళ ప్రార్థనలో ఉన్న తాత్పర్యం ఏంటి, మరి ఎవరెవరు మోకాళ్ళ ప్రార్థన చేసి మరి ఏ విధంగా ఇతరుల క్షమాపణ కోసం ప్రార్థించారు అనే సంగతులు ఈ పూట మనం ధ్యానం చేయబోతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. మరొకసారి ప్రభునామలందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి 95వ కీర్తన 7వ చరణం చదువుతాను, దయచేసి జాగ్రత్తగా ఆలకించండి. రండి, నమస్కారము చేసి సాగిలపడుదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన యెడల ఎంత మేలు. 7వ వచనాన్ని మనం చదువుకున్నాం. 95వ కీర్తన 7వ వచనం, 502వ పేజీ. గమనించాలి, కీర్తనకారుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే రండి, అందరికీ వెల్కమ్ తెలియజేస్తున్నాడు. అంటే దేవుని మందిరానికి రండి, ఆహ్వానం పలుకుతున్నాడు. దేవుని మందిరానికి రండి. చాలా మంది ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు. వెళ్ళవలసింది లేదా రావలసింది ఎక్కడికంటే దేవుని మందిరానికి రావాలి. ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి రావాలి. అక్కడ ఏమన్నా రాయబడిందంటే రండి, నమస్కారము చేసి సాగిలపడుదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే యెహోవా సన్నిధిని మోకరించుదుము, యెహోవా సన్నిధిని మోకరించుదుము. ఈ రోజున చాలా మంది మనుషుల దగ్గర మోకరిస్తూ ఉంటారు. అర్థమవుతుందండి? ఎవరి దగ్గర సాగిలపడాలి, ఎవరికి నమస్కారం చేయాలి, ఎవరిని పూజించాలి, ఎవరిని ఆరాధించాలి, ఎవరిని మహింపరచాలి, ఎవరిని గణపరచాలి అని ఇక్కడ మనం చదువుకున్నటువంటి వచనం తెలియజేస్తుందంటే మనలను సృజించిన యెహోవా సన్నిధిని. యెహోవా అనే మాటకు అర్థం స్వయంభవుడు, తనకు తానుగా సృజింపబడిన వాడు. మనుషుల చేత సృజింపబడిన వాడు దేవుడు కాదు. తనకు తానుగా సృజింపబడి మనుషులను సృజించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనను సృష్టికర్త అని అన్నాం. సృష్టికర్తను ఆరాధించాలి, సృష్టిని కాదు. చాలా మంది చేసే పని ఏంటంటే సృష్టిని పూజిస్తారు, సృష్టిని ఆరాధిస్తారు, సృష్టిని గణపరుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, పంచభూతాలు ఉన్నాయి అనగా భూమి, ఆకాశం, చంద్రుడు, సూర్యుడు, గాలి, నిప్పు, నీరు, గాలి అంటాం కదా, ఇవన్నీ పంచభూతాలు. చాలా మంది సృష్టిని ఆరాధిస్తారు. అందుకని భక్తుడు పాట కూడా రాశాడు. ఏమనంటే సృష్టికర్తను మరచి జనులు సృష్టినే పూజించుట తగున, రేయి పగలు నీ పద సేవ జీవదాయక చేయుట మేలు, సాటిలేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. ఎంత అద్భుతమైన వర్ణన ఉందండి పాటలో. సృష్టికర్తను మరచి సృష్టినే పూజించుట తగున.
అంటే అర్థం కావడానికి ఉపోద్ఘాతంగా లేదా ఉదాహరణగా ఒక మాట చెప్తాను. అమ్మ మనకి అన్నం వండి వడ్డించి పెడుతుంది కదా. అమ్మ ఏం చేస్తుంది? అన్నం వండి వడ్డించి పెడుతుంది ప్లేట్లో మనకి. ఇంకా చిన్నపిల్లలు అయితే చక్కగా గోరుముద్దలు కూడా తినిపిస్తారు. మనం చేసే పని ఏంటంటే అన్నానికి దండం పెడుతున్నాం. దేనికి పెడుతున్నాం? అన్నానికి దండం పెడుతున్నాం. అన్నం పెట్టిన అమ్మను వదిలేస్తున్నాం. అన్నానికి దండం పెడుతున్నాం, అన్నం పెట్టిన అమ్మని అనాథాశరణాలలో వదిలేస్తున్నాం. ఉదాహరణ చెప్పాను ఇది. అలాగే సర్వ సృష్టిని దేవుడు తన కోసం కాదు, తన పోలిక చొప్పున బిడ్డలు చేసుకోవాలి, ఆ బిడ్డలకి కావలసిన వనరులు కొన్ని ఉండాలి అని దేవుడు సృష్టిని ఏర్పాటు చేశాడు. పెళ్లి చేసుకున్న తర్వాత భార్య భర్తలు సహజంగా ఫ్యామిలీ ప్లానింగ్ అనేది ఆలోచన కలిగి ఉంటారు కదా. అప్పుడే కాదు, మనం స్టాండర్డ్గా లైఫ్లో స్టాండర్డ్ అవుదాం. మనకు పుట్టబోయే పిల్లలకి ఏవేవి మరి మనం సమకూర్చాలో, ఏవేవి సిద్ధపరచాలో, మరి వాటన్నిటికీ కావలసిన స్టామినా మన దగ్గర ఉండాలి కదా. అది సంపాదించిన తర్వాత మనం పిల్లల కోసం అప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ చేద్దాం అని జ్ఞానం కలిగిన భార్య భర్తలు ఎవరైనా మంచి ఆలోచన చేసుకుంటారు ఈ విధంగా. అలాగే సర్వసాధారణమైన మనుషులకే ఇంత గొప్ప ఆలోచన ఉన్నప్పుడు దేవదేవునికి ఉండదంటారా? ఆయన మనిషిని పుట్టింపక ముందే, అంటే మట్టి నుంచి మనిషిని నిర్మించక ముందే మానవునికి అవసరమైన ప్రతి ఈవిని కూడా దేవుడు సిద్ధపరిచాడు. భూమి ఆకాశం కావచ్చు, సూర్యచంద్రులు కావచ్చు, ఆకాశ నక్షత్రాలు కావచ్చు, చెట్లు కావచ్చు, పుట్టలు కావచ్చు, నేల మీద ప్రాకు ప్రతి పురుగు కావచ్చు, నేల మీద మొలిచి గడ్డి కావచ్చు, విత్తనములు కావచ్చు, విత్తనములు ఇచ్చి చెట్లు కావచ్చు, ప్రతి ఈవిని దేవుడు సమకూర్చాడు, దేవుడు సిద్ధపరిచాడు. దేవుడు సృష్టికర్త అని అన్నాం. అందుకనే మనలను సృష్టించిన యెహోవా సన్నిధిని సాగిలపడుదుము అని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. ఈ సందర్భం మన అందరం కూడా ధ్యానించాలి లోతుగా. ఏదో ఒక వచనం చదివేసుకున్నాం వెళ్ళిపోయామంటే కాదు. చూడండి, ఒక వచనంలో ఎంత అర్థం ఉంది, ఎంత పరమార్థం ఉంది. ఈరోజు ఏ నర మానవుని దగ్గర మనం సాగిలపడాల్సిన పని లేదు. ఏ నరమానవుని ఎదుట మనం వంగి వంగి దండాలు పెట్టాల్సిన పని లేదు. యూదులకు ఉన్నటువంటి నిబంధన, యూదులకు ఉన్నటువంటి గొప్ప విధానం ఏంటి తెలుసండి? ఎవరికి వాళ్ళు సాగిలు పడరు, ఎవరి దగ్గర నమస్కారం చేయరు, ఎవరి దగ్గర వంగరాళ్ళు. యూదులు ఎవరి దగ్గర వంగరో, ఎవరికి నమస్కారం చేయరు. అందుకని కాదా మొర్దిగా మీద కోపం వచ్చింది హామానికి. హామాను అనే ఒక అధికారి ఉన్నాడండి. ఆ అధికారి వచ్చాడని చెప్పి అందరూ లేచి అందరూ మోకాళ్ళ పట్టుకు వంగి నమస్కారం చేశారు, వంగి దండాలు ఎట్టేశారంట. కానీ మొర్దికే మాత్రం పెట్టాడా? పెట్ల. మొర్దికై వంగకయు నమస్కారము చేయకయు ఉండేను గనక హామానుకు కోపం వచ్చింది. ఎందుకంటే యూదులు వాళ్ళకి తెలుసు ఎవరి దగ్గర వంగాలి, ఎవరికి నమస్కారం చేయాలి, ఎక్కడ సాగిలు పడాలి, యూదులకి తెలుసు. దేవునికి మహిమ కలుగునుగా. అందుకని కీర్తనకారుడు అంటాడు, రండి, ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నారా? మీకు నచ్చిన చోట్లకి వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నారు, ఎక్కడెక్కడికి మీరు వెళ్ళాల్సిన లేదు. కానీ దేవుని వాక్యం చెప్తుంది రండి. ఈ రండి అనే మాట యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మాట్లాడారు. ఏమని మాట్లాడారు? మత్తయి సువార్త 11:28లో భారము చేత అలసి ఉన్న సమస్త జనులారా ఎక్కడికి రండి? నా యొద్దకు రండి. ఆయన యొద్దకు రావాలి మనం, ఆయన సన్నిధి యొద్దకు రావాలి మనం. ఆయన సన్నిధిలో నమస్కరించాలి, ఆయనకి మనం నమస్కరించాలి, ఆయన ఎదుట మన మోకాళ్ళు ఉండాలి. కానీ నరమాత్రులు ఎదుట మన మోకాళ్ళు ఉండడానికి వీళ్ళే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి చదువుకున్నటువంటి వాక్యం 95వ కీర్తన 7వ వచనం, రండి నమస్కారం చేసి సాగిలపడుదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన యెడల ఎంత మేలు. ఎందుకు మోకరించాలి? అసలు మోకరించడంలో ఉన్న తాత్పర్యం ఏంటి? ఇప్పుడు రాజులు, మహానుభావులు, ప్రభువులు అనబడినటువంటి వాళ్ళు ఉన్నారు. రాజ్యసభకి ఎవరైనా వెళ్ళారంటే, రాజ్యసభకి మన పాత సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా. ఇప్పుడైతే అలాంటి రాజులు, రాజ్య పరిపాలన లేవు. కానీ ఒకనాటి సందర్భాలని సినిమా రూపంలో మన ముందుకు తీసుకొచ్చారు కదా. మనందరూ కూడా వాటిని చూసినటువంటి వాళ్ళమే. మహారాజసభకి సామాన్యులేమి, గొప్పవాళ్ళేమి ఎవరైనా వెళ్ళినప్పుడు సాగిలు పడిపోతారు. అంటే ఏం చెప్పాలి, ఇక పనులు పోతారు నేల మీద, సాగిలు పడిపోయి చేతులు కూడా ఇలా ముందుకు తీసుకొచ్చి దీన్ని ఇలా చేస్తారు. ఇది సాగిలు పడడం అంటే. దీన్ని ఏమంటారు? సాష్టాంగ నమస్కారం. ఇక్కడ కీర్తనకారు అదే చెప్తున్నాడు, రండి సాగిలు పడుదాము. సాష్టాంగ నమస్కారం ఎవరికి చేయాలండి? సరే, ఆనాడు రాజులకి చేసేవాళ్ళు.
రాజులకి సామాన్యులేమి, గొప్పవారేమి, ధనికులేమి అందరూ కూడా రాజుల ఎదుట సాగిలు పడేవారు. కానీ ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, ఇదిగో ఈ రాజుల ఎదుట మీరు సాగిల పడుతున్నారు కదా, వాళ్ళ ఘనతను చూసి, వాళ్ళ అధికారాన్ని చూసి, వాళ్ళ పలుకుబడిని చూసి మీరు లోపడుతున్నారు కదా. అయితే ఈ రాజు ఎవరో తెలుసా? ఈ రాజు మనల్ని సృష్టించినవాడు, సృష్టిని సృష్టించినవాడు, సృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారము కలిగిన దేవుడు. ఆయన ఎదుట మనం సాగిలు పెడితే మనకు మేలు. ఆయన ఎదుట మనం సాగిలు పెడితే మనకు మేలు. ఆఫ్టర్ ఒక సామాన్య ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళామనుకోండి, మనం ఎంత నక్క వినయాలో, ఎంత వినయం పాటిస్తాం, మనం ఎంత విన విధేతలు పాటించేస్తాం. మనం ఎంత చెడ్డోళమైనా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళామంటే కొంచెం పద్ధతిగా వెళ్తాం, లేకపోతే పొరుగు దండలు పెట్టేస్తాం, దొంగ నమస్కారాలు పెట్టేస్తాం. ఏదో ఒక విధంగా ఆ చిత్తి కాగితాలు పక్క కట్టేసి చేతులు కట్టుకుని వాక్యం వినండి. అర్థమవుతుందా? పడేయమంటే పాడేలే. ఇంకా నువ్వు ఆ చిత్తి కాగితం పక్కన పడే, డైరీ కింద పెట్టేయి, డైరీ కింద పెట్టేయి, చేతులు కట్టుకో. అది అది బుద్ధిమంతుల లక్షణం. అది ఉన్నదే ఇద్దరులోనే సాతానుడు దూరేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సరే, వాక్యాన్ని శ్రద్ధగా విందాం. వాక్యం మీద దృష్టి పెట్టాలి. మీకు లెసన్స్, పాఠాలు వింటే మీ బతుక్కి మంచిది, మీ జీవితానికి మంచిది. వాక్యం అంటే మీ ఆత్మీయ జీవితానికి మంచిది. నీరు లేకపోతే మొక్క ఎండిపోద్ది, వాక్యం లేకపోతే మన ఆత్మీయ జీవితం పాత్రమే అయిపోద్ది. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగునుగా. వినాలి. ఇదే వాక్యం మనకెందుకు అన్నట్టు చూస్తారేంటి? దేవునికి స్తోత్రం కలుగునుగా. సరే, దేవుని వాక్యాన్ని చూద్దాం. అసలు ఎందుకు మోకరించాలి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక మోకరించడం గురించే ఈరోజు నేను వాక్యం చెప్తున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. బైబిల్ తీరే. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మంచి మనస్సును మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమనించుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి, ఎవరు? యేసు ప్రభులు వారు ఆకారమందు మనుష్యుడిగా కనబడ్డాడు. అంటే ఆయన దేవుడే, కానీ ఆకారమందు మనుష్య రూపంలో వచ్చాడు. ఆయన మనుష్యుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకముందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభుని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. ఈ భూమి మీద ఎన్నో నామాలు ఉన్నాయి, ఎన్నో పేర్లు ఉన్నాయి, ఎన్నో పేర్లతో దేవుని పిలుస్తారు, ఎన్నో పేర్లతో దేవుని పిలుస్తారు. అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే, ఓ పాట కూడా ఉంది, అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా కొనియాడబడినది క్రీస్తేసు నామము. యేసునామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసునామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైన. ఎందుకండి యేసునామములో వంగాలి? ఎందుకు యేసునామములో మోకాళ్ళు వేయాలి? ఎందుకు యేసునామాన్ని ప్రతి నాలుక ఒప్పుకోవాలి అంటే, ఆయన శిలువ మరణం పొందినంతగా సర్వాధికారము కలిగిన దేవుడై ఉండి దాసుని స్వరూపాన్ని ధరించుకొని ఆకారమందు మనుషునిగా కనబడి తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. అందుచేతను పరలోకమందున్న దేవదూతలే కానీ, భూమి మీద ఉన్న మనుషులే కానీ, భూమి క్రింద ఉన్న మృతులే కానీ ఆయన నామమును ఏం చేయాలి? మోకాళ్ళు వేయాల్సిందే. మోకరించట్లేదంటే వాడి మోకాళ్ళలో ఆల్రెడీ సాతాను దూరేయడం అన్నమాట. ప్రతి క్రైస్తవుడు కూడా మోకాళ్ళ అనుభవాన్ని కలిగి ఉండాలి.
ఓ దైవజనుడు అన్నాడు, నీ మోకాళ్ళు నలిపెక్కితే నీ ముఖం తెల్లబడుతుంది అని. మన ముఖం ప్రకాశించబడాలి అంటే మన మోకాళ్ళు దేవుని సందులో ఏమవ్వాలి? నలిపెక్కాలి. అక్కడంటే టెస్టింగ్లు కూడా చేస్తారంట. చూడండి, మోకాళ్ళ ప్రార్థన చేసే వాళ్ళ చర్మం చూస్తే ఈ మోకాళ్ళ మీద ఈ ఈ దీన్ని ఏమంటారు? ముడిసెలేనంటే చీలమండలు వీటి మీద నల్లగా కందిపోయి ఉంటాయి. ఒకప్పుడు 13 సంవత్సరాల వయసు నుంచి సైకిల్ తొక్కిన అలవాటు నాకు ఉంది. సైకిల్ తొక్కి 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 ఈ చేతులు ఏమయ్యంటే కాయలు కాసేసేవి గట్టిగా. ఇక్కడ స్పర్శ ఉండేది కాదు, కాయలు కాసేసేవి. చేతుల్లో కాయలు కాసేటటువంటి పరిస్థితి చేతులతో మనం ఎక్కువ పనిచేయడం వల్ల. అది ఎక్కువగా మనం మోకాళ్ళ అనుభవం కలుగుంటే ఇక్కడ కూడా కాయలు అనేవి వస్తాయి. ఇవి ఈ గుర్తులు కావాలి. నువ్వు ప్రార్థనా పరుడువా లేదా అని చెప్పాలంటే మోకాళ్ళు చూస్తే తెలిసిపోద్ది మనం ఎంత ప్రార్థన పరులమా. ఈ రోజున మోకాళ్ళలో ఉన్న ప్రాధాన్యత చెప్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనాకారుడు అన్నాడు, రండి యెహోవా మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని సాగిలపడదుము, ఆయన ఎదుట మనం నమస్కారము చేసి ఆయన మాట మనం విని నీడల మనకి మేలు అని వాక్యం చెప్తుంది. అంటే దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో సాగిలపడి ఆయనకు నమస్కారం చేసి ఆయన ఎదుట మనం మోకాళ్ళుని ఆయన మాట వింటే అది మనకు మేలు. అది మనకు మేలు. మోకాళ్ళ ప్రార్థన మనకు మేలును తీసుకొస్తుంది, ఒక దీవెన తీసుకొస్తుంది, ఒక ఆశీర్వాదం తీసుకొస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది ఆ విధంగా మోకరించి గొప్ప ప్రతిఫలాన్ని పొందుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు మోకరించాలంటే ఎందుచేత ఆయన దేవుడే ఉండి తను తగ్గించుకున్నాడు కాబట్టి అన్ని నామముల కన్నా పైనామముగా యేసయ్య నామం హెచ్చించబడడం జరిగింది. యేసయ్య నామం అన్ని నామముల కన్నా పైనామం. అందుకనే యేసు నామంలో మనం మోకాళ్ళు వేయాలి. ఎందుకు మోకరించాలంటే అందుకు మోకరించాలి. రెఫరెన్స్ ఆధారం కూడా మీకు ఇచ్చాను. చూడండి, ఇప్పుడు నేను కొంచెం లోతుకు వెళ్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఎవరెవరు మోకాళ్ళు వేశారు, ఎవరెవరు మోకాళ్ళ ప్రార్థన చేశారు చూడండి. పరిశుద్ధ గ్రంథంలో రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 42వ వచనం. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 42వ వచనం. ఏలియా కర్మెలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడుమనగా వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మారులు పోయి చూడమని చెప్పాను. 7వ మారు అతను చూచి, అదిగో మనిషి చెయ్యంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా, నీవు అహాబు దగ్గరికి పోయి అంతలో ఆకాశము మేఘములతోనూ గాలివానతోనూ కారు, అంటే కారు చీకటి అంటాం కదా, కారు కమ్మెను, మోపైన వాన కురిసెను గనుక అహాబు రథమెక్కి యెజ్రెయేలునకు వెళ్ళిపోయాను. చాలండి. ఇప్పుడు మన అంశం ఏంటంటే ఇది ఏ సందర్భంలో రాయబడింది అని మనం ఆలోచన చేస్తే, ఇజ్రాయేలీలను అహాబు అనే వ్యక్తి పరిపాలన చేస్తున్న కాలం అది. ఎవరండి? అహాబు రాజు పరిపాలన చేస్తున్నాడు. అహాబు చేసినటువంటి దేవునికి విరోధమైన కార్యకలాపాలను బట్టి దేవుడు వర్షాన్ని కురిపించడం ఆపేశాడు. వర్షం కురవకపోతే ఏముండవు? పంటలు ఉండవు. పంటలు లేకపోతే తినడానికి ఏముండదు? ధాన్యం ఉండదు. తినడానికి తిండి లేకపోతే కరువు, చచ్చిపోయే పరిస్థితి. ప్రాణాధారం, అన్నము నీళ్లు ప్రాణాధారం. దేవునికి విరోధమైన పని చేస్తే ప్రాణాధారం లేకుండా చేస్తాడు. అక్కడ ఇంచుమించు 3 సంవత్సరాలు వర్షం పడలేదు. అక్కడ పంటలు లేవు, అల్లాడిపోతున్నారు. ఆకలి భయం, ఆకలి చేత ప్రాణాలు ఎంతో మంది చచ్చిపోతున్నారు. అలాంటి సందర్భంలో సరే ఇంతవరకు శిక్ష సరిపోద్ది, పనిష్మెంట్ సరిపోద్ది, ఇకనైనా వీళ్ళు యెహోవాని నేనని తెలుసుకోవాలి అని దేవుడు ఏలియాతో మాట్లాడి, అహాబును దర్శించు, నేను వర్షం కురిపింపబోచున్నాను అని దేవాది దేవుడు ఏలియాతో చెప్పాడు. ఏలియా వెళ్ళి అహాబుతో చెప్పాడు, ఇదిగో దేవుడు వర్షాన్ని
కురిపింపబోతూ ఉన్నాడని. మళ్ళీ ఇంకా ప్రార్థన చేయడం ఎందుకు? దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, వాగ్దానం నెరవేరుస్తాడులే అని వాగ్దానం మనం పక్కకి పెట్టేస్తాం. అంతేనండి, పక్కకి పెట్టేస్తే సరిపోదు. ఆయన చేసిన శుభవాగ్దానములలో ఒకటైనను తప్పిపోయినది కాదు అని భక్తులు తెలియజేస్తున్నారు. దేవుడిచ్చినటువంటి వాగ్దానం కోసం ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యం. తీసుకున్నాం కదా వాగ్దానం నెరవేర్చేస్తాడులే అని అనుకుంటే నీ మూర్ఖత్వం. అది నెరవేర్చబడేంత వరకు ప్రార్థన చేయాలి. ఇక్కడ ఏలియా మోకాళ్ళేసి ప్రార్థన చేశాడు. తన దాసుని పిలిచి, ఏమైనా సూచన కనబడుతుందా వర్షం రావడానికి? ఏం కనబడట్లేదు గురువు గారు. సరే, దేవుడు మాట ఇచ్చాడుగా, దేవుడు రానిస్తాడు ఖచ్చితంగా అని ప్రార్థన చేయడం మానేశాడా? మళ్ళీ రెండోసారి మోకరించాడు, మళ్ళీ ప్రార్థన చేశాడు, మళ్ళీ దాసుని పిలిచాడు. రెండోసారి వెళ్ళాడు, కనబడలా. మూడోసారి వెళ్ళాడు, కనబడలా. నాలుగోసారి వెళ్ళాడు. ఇలా 4 సార్లు ప్రార్థన చేశాక మనకైతే చిరాకు వస్తుంది, ఇసుగుదల వస్తుంది. ప్రార్థన చేస్తామా? మానేస్తాం. ప్రార్థన చేయడం మానలా. 5వసారి, 6వసారి, 7వసారి కూడా మోకాళ్ళుని ప్రార్థన చేశాడు ఏలియా. 7వసారి కనబడింది ఆ దాసునికి చిన్న మేఘం, పెద్ద మేఘం కాదు. ఎంత మేఘం? అరచేయంత చిన్న మేఘం చాలు. దేవదేవునికి ఆ చిన్న మేఘం చాలు, పెద్ద పెద్ద అక్కర్ల దేవునికి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే చిన్న వాటిలో ఉన్న దేవునికి చిన్న వాటిలో ఉన్న ప్రాముఖ్యత అని ఒక అంశం చెప్పాను. ఒకసారి ఒక పెద్ద ప్రసంగం చేశాను దాని గురించి. ఆయన ప్రసంగంలో కూడా చిన్న గోధుమ కింద, ఆయన వాక్యం చెప్పడానికి కూడా చిన్నదోనే, ఆయన శిష్యులుగా ఉండటానికి కూడా అల్పులైన పామురులనే ఆయన ఎన్నుకున్నాడు. ఏమండి, ఇజ్రాయేల్ దేశం చిన్నది, గొప్ప సువార్త చేసింది. రోదేను చిన్నది, పేతురు స్వరం గుర్తుపట్టింది. చిన్న వాటిని మనం తృణీకరిస్తాం. కానీ చిన్న మేఘం కనిపించింది గురువుగారు అని చెప్పాడు దాసుడు ఏలియాతో. చాలు, ఆబో నువ్వు రథం సిద్ధపరచుకుని వెళ్ళు, వర్షం నేను ఆపుకున్నట్లు అని చెప్పి చూడండి ప్రార్థన అక్కడ ఆపడం జరిగింది. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, నీ కుటుంబంలో వర్షము అనబడిన ఆత్మీయ వరములు లేవేమో. వర్షం కురవకపోతే పంట లేదు కదా. అంటే నీ ఇంట్లో ఆధ్యాత్మికమైన పరిపక్వత కావచ్చు, నీ ఇంట్లో ఆర్థికపరమైన వనరులు కావచ్చు, లేవేమో. 3 సంవత్సరాలైంది ఇజ్రాయేలు రాజ్యంలో వర్షం కురిసి పంటలు పండి సమృద్ధి అయిన ఆహారం లేక అలమటించిపోతున్నారు ఆకలి చేత. అలాంటి సందర్భంలో ఏలియా మోకాళ్ళ ప్రార్థన మోపైన వాన కురిసిందంటే. అక్కడ ఎలాంటి వాన కురిసిందంటే, కొద్దిపాటి వాన కాదు, మోపైన వాన. కారు చీకటి కమ్మేసిందంటే కాసేపట్లో. మోపైన వాన కురిసింది. వాన కురిసింది అంటే ఇక రైతుకి సంతోషం. చూడండి, ఆ తర్వాత పంటలు పండే, అందరికీ సమృద్ధి, ఆహారం, కడుపు నిండింది అనేక మందికి. ఈ రోజున ఎవరి కుటుంబంలో అయితే ఆర్థికపరమైనటువంటి వనరులు లేవో, ఎవరైతే ఆర్థికపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో, ఆ సమస్య తీరేంత వరకు మనం చేయాల్సిన ప్రార్థన ఒక ప్రార్థన. ఏం ప్రార్థన అది? మోకాళ్ళ ప్రార్థన, పట్టుదల ప్రార్థన. మోకాళ్ళ ప్రార్థన అండి, పట్టుదల ప్రార్థన అండి. అది ఎంత గొప్ప ప్రార్థన అంటే, యాకోబు అందరినీ పంపేశాడు రేవు అవతలకి. ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. యాకోబు ఒక్కడే మిగిలిపోయి ప్రార్థనలో పెనుగులాడుతున్నాడు అంటండి. ప్రార్థన చేయడం వేరు, పెనుగులాడటం వేరు. అందుకనే హోషేయ గ్రంథంలో రాయబడింది, ఎక్కడెక్కడో ఆదికాండ గ్రంథంలో యాకోబు గారు చేసిన ప్రార్థన అనుభవం ఏమని రాయబడింది హోషేయ గ్రంథంలో? మగసిరి గలవాడై, ఏ సిరి అంటండి. ఇప్పుడు ఈ మాట మనం ఎక్కడ వాడతాం? అరే నువ్వు మగడవైతే ఈ చేయరా చూద్దాం అంటాం కదా. ఇలా సవాల్ చేసే సందర్భంలో వస్తుంది ఇలాంటి మాట. అలాంటి పదజాలాన్ని ఇక్కడ ఉపయోగించారు. అంటే నువ్వు మగోడువా కాదంటే ఎదుటోని గుద్దుకు చంపేస్తే కాదు, ఎదుటోని గుద్దుకు చంపేస్తే అది నీ కండబలం, అది ప్రూఫ్ అయ్యిద్ది. కానీ ప్రార్థనలో నువ్వెంత మగోడువో తేలాలంటే మోకాళ్ళ ప్రార్థనే, పట్టుదల కలిగిన ప్రార్థన. యాకోబు పెనుగులాడి ప్రార్థన చేస్తుంటే యేసయ్యే వచ్చి అతని ఎదుట నిలబడితే ఇక పట్టు వదలక పట్టేసుకున్నాడండి యేసయ్య పాదాలు గట్టిగా. వదలట్లా. తెల్లారిపోయింది, నన్ను వదిలి విడిచిపెట్టు. తెల్లారిపోయింది, అయినా ప్రార్థన మాంతల కన్నీరు పెట్టడం మాటల, అయ్యా నేను పాపినే, నా తండ్రిని మోసం చేశాను, నా అన్నను మోసం చేశాను, నా బతికే మోసం. మోకాళ్ళ ప్రార్థన చేసినప్పుడు పశ్చాత్తాపం రావాలి. అంటే మోకాళ్ళు ప్రార్థన చేసేస్తే అద్భుతం జరిగిపోతున్నానని ఇప్పుడు మనం కూడా మోకాళ్ళు వేసేసి పొడి మాటలతో కూడిన ప్రార్థన చేసేది ఉపయోగం ఉండదు. ఇక్కడ యాకోబు తను ఒప్పుకుంటున్నాడు, తన నిజస్థితిని ఒప్పుకుంటున్నాడు. ఒకప్పుడు కన్న తండ్రి అడిగాడు, నీ పేరేంటి అని. ఏమని అన్నాడు? ఏశావు అని తన అన్న పేరు చెప్పాడు, అబద్ధం చెప్పాడు. ఇప్పుడు యేసు ప్రభుల వారే ప్రత్యక్షమయ్యారు కదా. ఇప్పుడు
పరలోకమందున్న పరమ తండ్రి అడుగుతున్నాడు, నీ పేరేంటయ్యా? ఇప్పుడు ఏం చెప్పాడు? తన పేరు చెప్పాడు, యాకోబ్. అంటే మనుషుల దగ్గర నువ్వు ఆడే నాటకాలు వేరు, దేవుని దగ్గరకు వచ్చాక నువ్వు నాటకాలు ఆడితే కుదరదా? మనుషులకు తెలియదు మన హృదయం ఏంటో, మన ఆలోచన ఏంటో, మన తలంపు ఏంటో. పైకి మంచోళ్ళగా నటిస్తాం, కానీ హృదయం అంతా ద్వేషం, కడుపులో అంతా కుళ్ళు. అదే కడుపులో కుళ్ళు పెట్టుకుని, అదే హృదయంలో ద్వేషం పెట్టుకుని ఇక్కడికి వచ్చి దేవుని మందిరంలో మోకాళ్ళు వేసేసి ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేసేస్తే ఆయనకి హృదయం తెలీదా? ఆయనకి అంతరింద్రియములు కలిగి చేసిన వాడు కదా ఆయన, నిన్ను నన్ను సృష్టించిన వాడు కదా ఆయన. నీ ఆలోచన ఆయనకి తెలియదా? నీ తలంపు ఆయనకి తెలియదా? నిజస్వరూపం కావాలి ప్రభు సన్నిధిలో. మోకాళ్ళు వేసి ప్రార్థన చేసామంటే మన నిజస్వరూపాన్ని దేవుని సన్నిధిలో బయట పెట్టుకుంటే అప్పుడు ఆయన కనికరిస్తాడు. కనికరమ్మ కలిగిన వాడు కాబట్టి, శాంతమూర్తి కాబట్టి, ప్రేమ కలిగిన వాడు కాబట్టి మనల్ని కనికరించి క్షమించి మనల్ని ఓదారుస్తాడు, మనల్ని ఆదరిస్తాడు, ప్రేమిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అక్కడ యాకోబుని ఆశీర్వదించాడా లేదండి? ఇప్పుడు ఏలియా చేసిన ప్రార్థన ద్వారా, వర్షం కురవటం ద్వారా ఇశ్రాయేలీల ప్రజలకి ఏమొచ్చింది? ప్రాణం తెప్పరిల్లింది. అప్పటి వరకు ప్రాణాలు కుట్టుమిట్లాడుతున్నాయి, ఎగూపిరి దిగుపిరి, తినటానికి తిండి లేదు, ఆర్థికపరమైన ఇబ్బంది. ఎప్పుడైతే ఏలియా మోకాళ్ళ ప్రార్థన చేశాడో, పట్టుదల కలిగి 7 మార్లు మోకాళ్ళ ప్రార్థన చేశాడు, అద్భుతం అక్కడ జరగడం చూసాం మనం. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మోకాళ్ళ ప్రార్థన నీ కుటుంబంలో ఉన్న ఆర్థికపరమైన కట్లను తెంపగలదు. నువ్వు చేసే మోకాళ్ళ ప్రార్థన నీ కుటుంబంలో ఉన్నటువంటి చాలా భారభరితమైనటువంటి సంఖ్యలను తెంపగలదు. మోకాళ్ళ ప్రార్థన. ఒక వ్యక్తి రోడ్డు మీద నడిచి వెళ్తున్నాడు. ఒక వృద్ధాప్యంలో ఉన్న ఆయన మోకాళ్ళ మీద ఉండి బండను పగలగొడుతున్నాడు. అయ్యా, ఎవరైనా కానీ వంగి ఇలా బండను పగలగొడతారు కదా, మరి నువ్వేంటి ఇలా మోకాళ్ళు వేసి పగలగొడుతున్నావు అని అన్నాడంట. అంటే అయ్యా, వంగి నేను ఈ బండను పగలగొట్టడం కంటే మోకాళ్ళ మీద ఉండి ఈ బండను పగలగొట్టడమే నాకు తేలిక అన్నాడంట. అంటే ఆ చిన్న విషయంలో మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మికమైన సత్యం ఏంటంటే, మన ముందున్నటువంటి మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్య ఎంత పెద్ద బండైనా మోకాళ్ళ ప్రార్థన ద్వారా ఆ బండను పగలగొట్టగలం. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మోకాళ్ళ ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి. ఎందుకు మోకరించాలంటే ఆయన సృష్టికర్త కాబట్టి. ఎందుకు మోకరించాలంటే సృష్టికర్త అయిన దేవుడు ఒక మానవునిగా తను రిక్తునిగా చేసుకున్నాడు కాబట్టి. దేవునికి మహిమ కలుగునుగా. సరే, ఇప్పుడు ఏలియా ప్రార్థన ఒక అద్భుతం జరిగింది కదా. తర్వాత చూడండి ఎవరు ప్రార్థన చేశారు మోకాళ్ళు వేసి. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. ఇంకనూ రాజు 50 మందికి అధిపతి అయిన ఒకనిని వాని 50 మందితో కూడా పంపగా 50 మంది మీద అధిపతి అయిన ఆ 3వ వాడు వచ్చి ఏలియా ఎదుట మోకాళ్ళుని, దైవజనుడా, దయచేసి నా ప్రాణమును నీ దాసులైన నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిమ్మో, చింతకించుము. ఆకాశము నుండి అగ్ని దిగి వెనుకటి పంచదశాధిపతులను దహించెను. అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్మని మనవి చేయగా యెహోవా దూత వానికి భయపడక వానితో కూడా దిగిపోమ్మని ఏలియాకు సెలవిచ్చాను. చాలు. ఇక్కడ ఇది ఏ సందర్భమో చెప్పనివ్వండి. అసలు ఇది మీకు అర్థం కావాలంటే నేను మ్యాటర్ చెప్పాలి. ఏంటండి మ్యాటర్ అంటే, ఇది ఏ సందర్భంలో, ఇది ఏ కాలంలో అంటే అహాబు మరణమైన తర్వాత అహాబు కుమారుడైన అహజ్యా ఇజ్రాయేలులకు రాజయ్యాడండి. ఆ టైంలో అహజ్యా మేడగదిలో నుంచి కింద పడిపోయి రోగయ్యాడండి. రోగైన తర్వాత నేను చచ్చుదునా బతుకుదునా, నేను బ్రతికిదనా చచ్చదనా విచారించుడని బయల్జేబూబునొద్ద, అంటే బయల్జేబూబు అయిన ఎక్రోను దేవత, ఒక అన్య సంబంధమైనటువంటి దేవత యొద్ద విచారించుడని పంపించాడు రాజు కొంతమందిని. దేవుడు కోపం వచ్చింది. ఆ అహజ్యరాజుని ఏర్పాటు చేసింది ఎవరో? దేవదేవుడు. అంతే కదా. రాజులను సైతం పడద్రోయగలవాడు ఆయనే, ఎన్నిక చేయవాడు. ఆయన చిత్తం లేకుండా ఎవడైనా రాజు అవ్వగలడా? అవలేదు. ఇప్పుడు రాజు అవడానికి గల కారణం దేవుడు కదా. ఇప్పుడు అతనికి సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి రావాలి? దేవుని దగ్గరికి రా. అసలు మన మూలవాక్యం ఏంటి? కీర్తన 95:7 కదా. రండి. ఎక్కడికి రావాలి? యెహోవా సన్నిధికి రండి.
ఇప్పుడు ఈ హాజ్య ఎక్కడికి పంపించాడు తన సైనికులంటే, ఎక్కడో శకునం చెప్పించుకోవడానికి తీసుకెళ్ళాడు. ఎవరో అన్యులు చెప్పించుకుంటున్నారంటే అది వాళ్ళ నమ్మకం, అది వాళ్ళ విశ్వాసం. నేను తప్పు పట్టను. మనం తప్పు పడతామండి. ఇప్పుడు మన విశ్వాసాన్ని వాళ్ళు తప్పు పడితే మనకు బాధ కలగదా? వాళ్ళ విశ్వాసం వాళ్ళది, మన విశ్వాసం మనది. ఇప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని యొద్దకు రాకుండా దెయ్యాల దగ్గరికి పంపించాడంటే, ఒక శకునం దగ్గరికి పంపించాడంటే, సత్తానా బతుకుతానని ఒక శకునం చెప్పించుకురా. కొంతమంది చిలక జ్యోతిష్కుని చెప్పించుకుంటారు, కొంతమంది సోది చెప్పించుకుంటారు, కొంతమంది జాతకాలు చూపించుకుంటారు. నేను చెప్తున్న మాట ఏంటంటే, మన ప్రవర్తన బట్టే మన జీవితం ఉంటుంది. మన ప్రవర్తన బట్టే మన జీవితం ఉంటుంది. ఇప్పుడు దేవుని కోపం వచ్చి ప్రవక్తతో మాట్లాడి, ఇదిగో అహజ్యరాజు తన నిమిత్తం విచారణ చేయించడానికి ఎక్రోను దేవత దగ్గరికి పంపించాడు, నువ్వు ఎదుర్కో, ఆ సైనికుల దగ్గరికి వెళ్ళి మాట్లాడు, ఎక్కిన మంచం దిక్కుండా చేస్తాడని చెప్పు అన్నాడు. దేవదేవునికి కోపం వచ్చింది. దేవదేవుడు చెప్పిన మాట ఏలియా గారు వచ్చి ఆ సైనికులు ఎదుర్కొని, ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళ చోటికి వెళ్తున్నారు కదా, మీ రాజుకి ఈ వర్తమానం చెప్పండి, వెళ్ళి ఎక్కిన మంచం దిక్కుండా. ఎందుకని? అతను కిటికీలోంచి పడిపోవటం వల్ల కాదు, కిటికీలో నుంచి పడిపోవటం వల్ల కాదు. సౌలు రాజు సింహాసనం తీసివేయబడింది ఎందుకని? అమాలేకుల్ని నిర్మూలించమంటే మిగిల్చుకొచ్చాడు కాబట్టి. సౌలు ప్రాణం పోయింది ఎందుకని? కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు కాబట్టి ప్రాణం పోయింది. మీకు దినవృత్తాంతం, మొదటి దినవృత్తాంతాలు 10వ అధ్యాయంలో రిఫరెన్స్ కూడా ఇస్తాను నేను. అసలు సౌలు చచ్చిపోవడానికి గల కారణం ఏంటంటే దెయ్యం దగ్గరికి వెళ్ళాడు, కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు, అందుకని తన ప్రాణం పోయింది. ఎల్లుట చేత, కర్ణపిశాచిని వెదుకుట చేత తన ప్రాణం మీదకి వచ్చింది. ఏమండి? ఇప్పుడు అహజ్య కూడా పడిపోయి రోగి అయిపోయి చచ్చిపోలేదు. అతను విచారణ చేయాల్సింది. విచారణ అంటే ప్రార్థన. నువ్వు ఎవరి దగ్గర ప్రార్థన చేస్తున్నావు? ఎవరికి నమస్కారం చేస్తున్నావు? ఎక్కడ సాగిలి పడుతున్నావు? విశ్వాసులమైన మనం పరిశీలన చేసుకోవాలండి. ఇదే ఎవరో లోకంలో ఉన్న అన్యుల గురించి నేను మాట్లాడట్లా. దేవుని యందు విశ్వాసం ఉంచి బాప్తిజం తీసుకుని బలలో పాల్పంపులు పొందుతూ ఆయన రక్తంలో కడగబడి పవిత్రపరచబడిన తర్వాత మరలా లోకోక్తి మనకు అవసరమా? మరలా లోకంలోకి వెళ్ళటం అవసరమా? మరలా నా బతుకు ఎట్ట ఉంటుందో, నా జీవితం ఎట్ట ఉంటుందో సోది చెప్పించుకున్నంత మాత్రాన మన బతుకు మారిపోద్దా? ఒకప్పుడు నాకు సినిమాలు పిచ్చండి. సినిమా మారంగానే సినిమాకి వెళ్ళేవాడిని. మరి ఇదెందుకు చెప్తాను? మరి రికార్డు కూడా అవుతుంది. నాకు ఉన్నమాట చెప్పడం అలవాటు. నాకు అదేదో సినిమా, అదేదో కాదు చెప్పేస్తా. క్రిష్, మీరు ఎంతమంది చూసారు నాకు తెలియదు కానీ, క్రిష్ సినిమాలు, క్రిష్ 1, 2, 3 నాకు తెలియదు కానీ చాలా కాలమైంది కదా చూసి. ఆ క్రిష్ సినిమాలో హీరో తండ్రి కూడా కంప్యూటర్, ఏ కంప్యూటర్ అది? భవిష్యత్తు తెలియజేసే కంప్యూటర్ తయారు చేస్తాడు. ఏమండి? ఎవడైతే తయారు చేశాడో వాడే మొట్టమొదటిగా ట్రైల్ చేస్తాడు. సినిమా చెప్తున్నానని దయచేసి అజ్ఞాత భావించొద్దు, ఒక విషయం చెప్దామని అంతే. అయితే తన భవిష్యత్తు చూస్తే విలన్ వచ్చి దాన్ని తయారు చేసినోడు చంపేస్తాడు. ఎంత కష్టపడి నేను దీన్ని తయారు చేస్తే అంటే తాజ్మహల్ కట్టించిన వాడు కట్టిన వాళ్ళ చేతులు నరికేసాడనే వార్త ఏమన్నా చూసారా? అలాంటిది అన్నమాట ఈ స్టోరీ. ఆ కంప్యూటర్ నాశనం చేసేసాడు. సరే, భవిష్యత్తు తెలుసుకునే కంప్యూటర్ తయారు చేసావు, నీ ప్రాణం దక్కించుకోగలవా? జరగబోయే తెలుసుకున్నావు, నీ పోయే ప్రాణాన్ని ఆపుకోగలవా? పోయే ప్రాణం ఎప్పుడైనా పోయేది. భవిష్యత్తు తెలుసుకుంటే 6 సంవత్సరాలు బతికేవాళ్ళు 6 నెలలు చచ్చిపోతామండి. భవిష్యత్తు తెలుసుకోవాలని పని మనకు లేదు. ఇప్పుడు ఈ వ్యక్తి నేను చచ్చిపోతానా బతుకుతానని వెళ్ళి విచారించానంటే ఏలియా ఉన్నాడుగా, దైవజనుడు ఉన్నాడుగా, దేవుని మందిరం ఉందిగా. నువ్వు దేవుని దగ్గరికి రాకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళావు కదా? ఏలియా చెప్పాడు, ఎక్కిన మంచం దెక్కుండా దాస్తావు అని చెప్పమంటే సైనికులు వెళ్ళి తమ రాజుతో చెప్పారు, అయ్యా మేము వెళ్తుంటే మధ్యలో ఒక వ్యక్తి అడ్డం కొట్టి నువ్వు ఎక్కించిన మంచం దెక్కుండా చస్తావని చెప్పమన్నాడు. అనగానే ఎంత సూటిగా, ఇంత నిర్మోహటంగా, ఇంత ధైర్యంగా చెప్పగలిగాడంటే ఆ వ్యక్తి పలానా వస్త్రం ధరించాడా, పలానా తీరి ఇలా ఉన్నాడా అని అడిగితే ఇలాగే ఉన్నాడు, ఈ పలానా వస్త్రం ధరించాడు అని చెప్పగానే ఆ వ్యక్తి మరి ఎవరో కాదు, ఏలియా, ఆ వ్యక్తి నా దగ్గరికి తోడుకుంటే అని చెప్పాడు. ఎంతమందిని పంపించాడు? 50 మందిని. 50 మంది మీద ఒక అధిపతిని పంపించాడు. ఈ 50 మంది మీద ఉన్న అధిపతి వెళ్ళి ఏలియాతో ఈ విధంగా సంభాషణ చేస్తున్నారు. ఏలియా, రాజుగారు రమ్మన్నారు రా అంటే, ఆయన ఏమన్నా చిన్న చిత్తగా మనిషి అండి? చాలా మందికి దైవజనుడు అంటే వాల్యూ ఉండదు. చాలా మందికి పాస్ట్ అంటే ఈడు అడుక్కు తినేవాడు, ఆటల మీద బతికేవాడు, వీటి మీద బతికేవాడు, గుడ్డు మీద బతికేవాడు అని హేళన చేస్తారు చాలా మంది. ఈ వాక్యం తెలిస్తే మరొక క్షణం దైవజనుడి మీద ఇలాంటి కళ్ళబలి మాటలు తీసుకురారు. అంతెందుకండి, ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు. చనిపోయిన ఆ వ్యక్తి మీద ఎన్ని రకాలుగా బురద జల్లుతున్నారంటే, తాగి చనిపోయాడని, వైన్ షాప్కి వెళ్ళాడని, రకరకాలు
దైవజనులుగా మా అనేక మంది అనుమానం ఏంటంటే, హైదరాబాద్ దాటిన వెంటనే ఆయన చంపి ఆయన స్థానంలో మరొక వ్యక్తిని, ఎందుకంటే ఇదిగో ఈ వ్యక్తి ఇంత దూరం ప్రయాణం చేశాడు, ఇలా వెళ్ళి ఇలా చచ్చిపోయాడు, వడదెబ్బ తగిలాడు, లేకపోతే తాగి తూలిపోయాడు. పాస్టర్ ఎక్కడైనా పోని ఉన్నారు, ఎక్కడో అరకొర ఉంటారు. తాగిన వాడు డైరెక్ట్గా తాగేవాడైతే డైరెక్ట్గా వైన్ షాప్కి వెళ్తాడా? నెంబర్ 1. పోని తాగేవాడైతే డైరెక్ట్గా తన ఫోన్పేలో నుంచి ఆ వైన్ షాప్ ఫోన్పేలో స్కాన్ చేస్తాడా? ఏమండి, దొంగతనంగా ఏదన్నా చేసేవాడు అందరి ముందు కావాలని చేస్తాడండి? అతను రహస్యంగా ఎక్కడో కూర్చుని గుర్తు తెలియని వ్యక్తుల చేత ఏదో ఒక విధంగా తెప్పించుకుని తాగలేడా? తెలిసేలాగా చేస్తాడా? అంటే ఈ పాస్టర్ని స్టార్టింగ్లోనే చంపేసి ఒక తాగుబోతుగా చిత్రీకరించి తాగి చచ్చిపోయాడని ఒక రోమర్, ఒక బ్యాడ్ క్రియేటర్ చేసేశారంతే. దేవునికి తెలుసు కదా సమస్తం. కాబట్టి దైవజనుడు అంటే విలువ తెలియట్లా, దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి. ఇప్పుడు ఈ 50 మంది వచ్చి ఏలియా రా అంటే ఆయన ఎవరు అసలు? ఒకసారి అమెరికాలో బిల్లీ గ్రహాం అనే గొప్ప దైవజనుడు ఉన్నాడు. రేడియో ప్రసంగం ద్వారా కోట్ల కొలది ఆత్మలు రక్షించిన వ్యక్తి అండి ఆయన. ఎవరైనా అమెరికాలో ప్రెసిడెంట్ పదవి వచ్చిన తర్వాత, అంటే ప్రెసిడెంట్ అయిన తర్వాత డైరెక్ట్గా దాన్ని ఏమంటారు, ప్రమాణ స్వీకారం చేయడానికి వెళ్ళరు. బిల్లీ గ్రహాం గారి దగ్గర దాన్ని ఏమంటారండి, అపార్ట్మెంట్ తీసుకుని బిల్లీ గ్రహాం గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుని వెళ్ళి ప్రమాణ స్వీకారం చేసేవాళ్ళంట ఆనాడే. ఆ రోజుల్లో ఎవరో వచ్చి అన్నారంట, మీకు చాలా ఫాలోయింగ్ ఉందండి, ఏకగ్రీవంగా మీరు ప్రెసిడెంట్ అయిపోతారు కానీ మీరు కానీ నిలబడితే అని అన్నారంట బిల్లీ గ్రహాం గారితో. బిల్లీ గ్రహాం గారు అన్నారంట, నేను ఉన్నతమైనటువంటి స్టెప్లో ఉన్నాను, ఫస్ట్ మెట్లో ఉన్నాను, మీరు నన్ను ఒక మెట్టు దిగమంటున్నారు అని అన్నారంట. అంటే అమెరికా ప్రెసిడెంట్ పదవి సేవకుని కంటే ఒక మెట్టు క్రిందే అని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరొక మాట అన్నాడంట, అమెరికా ప్రెసిడెంటే నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుని ప్రమాణ స్వీకారానికి వెళ్తాడు, నేను ప్రెసిడెంట్ని అయితే నేను ఎవరి దగ్గర ప్రార్థన చేయించుకోవాలా? అంటే దైవజనుని యొక్క ప్రాధాన్యత ఈ రాజుగారి సైనికులకి తెలియక, ఏలియా రా మా రాజుగారు ఇమ్మన్నారు. రాజుగారి కంటే గర్వం ఉంటుందండి ఈ సైనికుల దగ్గర. సీఎం బాగానే మాట్లాడతాడు, సీఎం దగ్గర ఉన్న సీఎం బాగానే మాట్లాడతాడు మాట చెప్పాలంటే. ఈ పిఎల్ దగ్గర ఉంటుందండి ఎక్కడ లేని గర్వం. నేను పలానా చోట పని చేస్తున్నాను తెలుసా, ఆడికి ఉండదు గర్వం, నీకు ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఎలా పిలిచారో తెలియదు కానీ ఏలియా కోపం వచ్చింది. దైవజనుడు కోపం ఏంటని అంటారు మీరు. అసలు దైవజనులకు కోపం వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఓ యెరోబాము రాజు చెయ్యెత్తాడు దైవజనుడి మీద, చెయ్యి ఎండిపోయింది, ఎత్తిన చెయ్యి ఎండిపోయింది. అలాంటి సందర్భాలు ఇప్పుడు ఉంటే బాగుండు, యేసు రక్తమే చెయ్యం. దేవునికి మహిమ కలుగునుగా. చెయ్యి యాత్ర, నోరు యాత్ర, కాలు యాత్ర. ఎందుకో దేవుడు విడిచిపెట్టేస్తున్నాడు టైం. ఉండని అపవిత్ర ఉండనిమ్మో, అంతకు ఉండనిమ్మో, ఎవరి కెరీర్ చెప్పిన వారికి నేను జీతం ఇస్తానన్నాడు. మనం ఏం చేస్తాం? దాని అంతటికి ఒక టైం ఏర్పాటు చేస్తున్నాడు. నేను అంటాను, ఆ దైవజనుడు ఏలియా దైవజనుడు కోపం వచ్చి ఒక మాట అంటాడు, ఇదే మాట, నేను గనక జీవమగల దేవుని సేవకుడైన యెహోవా జీవమగలిగిన దేవుని సేవకుడినైతే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి 50 మంది మీద ఉన్న అధిపతిని దహించును కాకనంగానే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి దహించేసింది వాళ్ళని. ఈ మ్యాటర్ అయ్యగారికి తెలిసింది, రాజుగారికి. ఇంకొక 50 మందిని పంపించాడు. ఆ 50 మంది అధిపతి వాళ్ళకైనా ఎవరం ఉండాలిగా, కొంతమందికి సవరం పోయికి ఎవరం వస్తుంది. ఇప్పుడు ఒకడు నేరుగా వెళ్ళి గోతులో పడ్డాడు, మనం రూట్ మార్చాలిగా, కానీ అదే త్రోవలో వెళ్ళి మళ్ళీ గోతులో పడుతున్నాం. ఈ 50 మంది కూడా వచ్చేమన్నారంటే కొంచెం ఇర్రెస్పెక్ట్ఫుల్గా, అంటే అమర్యాదగా మాట్లాడడం జరిగింది. మళ్ళీ సేమ్ డైలాగ్, యెహోవా జీవమగలిగిన దేవుని సేవకుడైన ఏలియానైతే గనక ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి మిమ్మల్ని దహించును గాక అనగానే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి వాళ్ళని దహించేసింది. ఈసారి 3వ బ్యాచ్ వచ్చారు. మళ్ళీ రాజుగారు మళ్ళీ 3వ బ్యాచ్ని పంపించారు. ఈ 3వ బ్యాచ్కి సంబంధించిన వ్యక్తి కొంచెం తెలివిగలవాడు. ముందొచ్చిన 2 గ్రూపులు 100 మంది చచ్చిపోయారు, ఇప్పుడు నేను వెళ్తున్నాను, వెళ్ళకపోతే రాజుగారు చంపేస్తాడు, వెళ్తే అక్కడ దైవజనుడు చంపేస్తాడు అని ఆలోచించి నిదానించి ఏం చేశాడంటే, దైవజనుడి దగ్గరికి వెళ్ళిన వెంటనే అక్కడేమనుంది మోకరించాడంట సైనికుడు. ఒక అన్యుడు, ఒక ఇజ్రాయేలుడు కాదు అతను, ఒక అన్యుడు మోకరించి, అయ్యా ఇదిగో నీ సేవకుడినైనా నన్ను ఇదిగో వాళ్ళ ప్రాణాలతో సమంగా ఎంచకయ్యా, నీ దృష్టికి నన్ను ప్రియముగా ఉన్న నిమ్మయ్యా బతుమాలుకుంటున్నాడు. మోకాళ్ళు వేయటం ద్వారా
దైవజనుడు శాంతి పరచడం జరిగింది. మనం ఎప్పుడైతే మోకాళ్ళు వేస్తామో మోకాళ్ళలో తగ్గింపు స్వభావం కనిపిస్తుంది. అర్థమవుతుందండి. మనం మోకాళ్ళు వేసేవాడు దాని అర్థం ఏంటి? మనల్ని మనం తగ్గింపుకు సాదృశ్యం. కొంతమంది మోకాళ్ళు లేరండి, పట్టు చీర నలిగిపోద్ది, జీన్స్ ప్యాంట్ చిరిగిపోద్ది. కొంతమందికి మోకాళ్ళు వేయడం అంటేనే మోకాళ్ళ ప్రార్థన అనేసరికి మోకాళ్ళ నొప్పులు వచ్చేది. ఏసు రక్తమే చేయాలి. కానీ పరిశుద్ధ గ్రంథంలో మోకాళ్ళ ప్రార్థన చేసి గొప్ప అద్భుతమైన కార్యాలను పొందుకున్నారండి. ఇక్కడ సైనికుడు చచ్చిపోలేదు, ఈ సైనికుడితో పాటు 50 మంది కూడా చచ్చిపోలేదు. ఈ సైనికుడు చేసిన మనవిని బట్టి దైవజనుడు కొండ దిగొచ్చి అతనితో పాటు రాజు దగ్గరికి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగునుగా. మోకాళ్ళ ప్రార్థన దేవుణ్ణి శాంతిపరుస్తుంది. తర్వాత మాట చూడండి, ఏలియా మోకాళ్ళ ప్రార్థన వర్షం కురిపించింది. ఒక సైనికుడి మోకాళ్ళ ప్రార్థన తన ప్రాణం కాపాడబడింది. దైవజనుడు శాంతిపరచబడ్డాడు. తర్వాత పరిశుద్ధ గ్రంథంలో ఎవరెవరు మోకాళ్ళ ప్రార్థన చేశారు? సమయం అయింది కాబట్టి ఇంకా నేను అవుట్లైన్స్ ఇస్తాను, ఇంకా ఎక్కువగా చెప్పను, రాసుకోండి, నేను ఇంకా వివరించను. దినవృత్తాంతముల 2వ గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. సొలొమోను మహారాజు మోకాళ్ళ ప్రార్థన చేశాడు. ది గ్రేట్ సొలొమోన్, దేవాలయం కట్టించిన ది గ్రేట్ సొలొమోన్ మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాడు. మనం ఏ పార్టీ వాళ్ళం? ప్రార్థన చేయొద్దా? సుదీర్ఘమైన ప్రార్థన చేశాడండి అక్కడ సొలొమోను గారు. వివరించడానికి వర్ణించడానికి టైం సరిపోదు. వీలైతే తర్వాత చదువుకోండి. సొలొమోను మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడు. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 5-15 వచనాలు. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 5-15 వచనాలు. ఎజ్రా అనే ప్రవక్త మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాడు. ఎజ్రా అనే ప్రవక్త మోకాళ్ళు వేసి ప్రార్థన ఏమని చేస్తున్నాడంటే, నా పాపమును నా పితరుల పాపమును క్షమించు అని ప్రార్థన చేస్తున్నాడు. మోకాళ్ళ ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు ఉండవలసిన గుణం అది. మోకాళ్ళ ప్రార్థన చేసినప్పుడు మనం ఏం చేయాలండి? నా పాపం మాత్రమే కాదు ప్రభా, నా పితరుల పాపములు కూడా. ఎందుకంటే పితరుల పాపాలు ఎవరి ఒడిలో వేయబడతాయి? పిల్లల ఒడిలో వేయబడతాయి. కాబట్టి పితరుల పాపాలు కూడా మనం క్షమించమని అడగాలి. ఎప్పుడు నా పాపం క్షమించని అడిగాం, మనం పితరుల పాపాలు క్షమించమని అడగలేదేమో. ఈరోజు ఒకవేళ చేద్దాం. పితరుల పాపాలు క్షమించమని ఎజ్రా మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇది చదవండి కొంచెం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచు వచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. మోకాళ్ళ ప్రార్థన అనుభవం కలిగిన వీరాతి వీరుడు ఎవరైనా ఉన్నారంటే ప్రార్థనా వీరుల్లో నెంబర్ 1 స్థాయిలో ఉంటాడు దానియేలు గారు. అనుదినము ముమ్మారు, 1 కాదు 2 కాదు 3 సార్లు రోజుకు ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థించే అనుభవం దానియేలు జీవితంలో మనం చూస్తున్నాం. ఇది ఏ సందర్భంలో? ఇట్టి శాసనము జారీ చేయబడని తెలిసినప్పటికీ, ఇట్టి శాసనం రాజుగారికి తప్ప ఇంకా ఎవరికీ మనవి చేయకూడదు అనే శాసనం జారీ చేయబడింది. రాజుగారికి తప్ప ఎవరికి ప్రార్థన చేసినా, ఎవరికి మనవి చేసినా, ఎవరికి తమ సమస్యలు చెప్పుకున్నా వారిని సింహాల బోనులో పడవేయబడతారు అనే శాసనం జారీ చేయబడింది. రాజుగారి ఉంగరంతో ముద్ర కూడా వేశారు. ఇక అది చెరవదక. ఎవరికి పూజ చేయకూడదు, ఎవరికి నమస్కారం చేయకూడదు, ఎవరికి సాగిలు పడకూడదు, ఎవరి దగ్గర తన సమస్య చెప్పుకోకూడదు. ఇట్టి శాసనము జారీ చేయబడిన సంగతి ఎరిగి ఉండి కూడా దానియేలు ప్రార్థన చేయడం మానేడా? మానలా. ప్రార్థన చేస్తే సింహాల బోన్లో పడేస్తాం అనే శాసనం వచ్చినా కూడా ప్రార్థన చేయడం మానలా. రానున్న దినాల్లో ఒకవేళ మీరు కనుక దేవుని మందిరానికి వెళ్తే మీ రేషన్ కార్డులు తీసేస్తాం అని ఒక శాసనం వచ్చింది అనుకో, ఏసు రక్తం విజయం ఏమైపోతామో తెలియదు, పొట్టంతా ఎగిరిపోద్ది. దేవుని మందిరానికి వెళ్ళే వారికి, క్రైస్తవులకి పింఛనీ తీసేస్తాం ఏమో వచ్చేవారు. కార్లుంటే పింఛనీ తీసేస్తున్నారు కదా, అలాగే క్రైస్తవులకి పింఛనీలు ఇవ్వబడవు, క్రైస్తవులకి రేషన్ ఇవ్వబడదు, క్రైస్తవులకి తెల్లగడ్డ వర్తించదు అన్నారనుకో, క్రైస్తవులు కాస్త ఏమైపోతారో కూడా తెలియని పరిస్థితి, ప్రాణం మీదకి వచ్చిన పరిస్థితి అండి. ఇక్కడ రేషన్ గడ్డు కాదు, తెల్లగడ్డు కాదు, పింఛనీ కాదు, చచ్చిపోతావు. ప్రార్థన చేస్తే చచ్చిపోతావు. సింహాల బోన్లో పడేస్తారు అక్కడ రాజుగారు తీసుకెళ్ళి. అయినా కూడా ప్రార్థన చేయడం మానలా. ఆ సంగతి రాజుగారికి తెలిసింది. అటు ఇటుగా ఆ విషయం రాజుగారి దగ్గరికి వెళ్తే సింహాల బోన్లో పడేశారు. మూత కూడా వేసారు. ఆ రాతి బండని దొర్లించేశారు, మూత కూడా వేసారు. సింహాల బోనులో పడవేయబడిన దానియేలు ఏం చేస్తున్నాడు అంటారు? మోకాళ్ళేసి ప్రార్థన చేస్తుంటే దేవాది దేవుడు సింహాల నోళ్లను మూసాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మనం మహిమపడదాం. మోకాళ్ళ ప్రార్థనలో ఉన్న శక్తి అది.
శత్రువుల నోళ్లను కూడా ముయించగలడా? మన దగ్గర ఒక అధికారి ఏమన్నాడు, ఒకసారి గొలుసు ప్రార్థన చేయండి. మరి ఒక అధికారంలో ఉన్న ఒక వ్యక్తి మనకిచ్చిన సలహా అది. దేవుని మహాకృప, ప్రార్థన చేసిన పరిస్థితులన్నీ కూడా అనుకూలించబడడం జరిగింది. మోకాళ్ళ ప్రార్థన ప్రాణాపాయ పరిస్థితుల నుంచి కూడా తప్పించగలదు. దానియేలు అంతగా దేవుణ్ణి ప్రేమించాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నావు. చాలా మంది ఈ రోజున తెల్లారి లేవంగానే హాయ్, లేచావా, తిన్నావా, టిఫిన్ చేసావా, తాగావా, టీ తాగావా, ఎందుకని పలకరింపులు? లవ్, ప్రేమ. మరి ఉదయము దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి అయితే ఉదయం లేచిన వెంటనే మనం ఏం చేయాలి? మొబైల్ పట్టుకోవాలా? మోకాళ్ళు వేయాలా? దేవునికి స్తోత్రం కలుగునుగా. నిజమైన క్రైస్తవుడు అయితే, నిజంగా మనం క్రైస్తవులం అయితే లేచిన వెంటనే మోకాళ్ళు వేసి ప్రభునికి స్తుతిస్తాం. ఎందుకో తెలుసా? ఈ నూతనమైన దినం నాకు ఇచ్చినందుకు స్తోత్రములయ్యా. ఈ దినము చూడని వాళ్ళు ఎందరో ఉన్నారు. నాకంటే యోగ్యులు, బలవంతులు, అందచందాలు ఉన్నవారు ఉన్నారు, కానీ ఈ సమయంలో వారు లేరు, మన్నులు మట్టి అయిపోయారు. అల్పుడిని, అభాగ్యుడిని, ఎన్నికలేని వాడిని అయినప్పటికీ కూడా నేను సజీవుడిగా ఉన్నాను. ఈ నూతన దినం నాకు ఇచ్చావు, నీకు స్తోత్రమే. మనసారా దేవునికి థ్యాంక్ యూ గాడ్, ప్రైజ్ ది లార్డ్. అయ్యా నీకు స్తోత్రం, నీకు వందనాలు, నీకు ధన్యవాదాలు ఈ రోజు నాకు ఇచ్చినందుకు. కొట్లకి పడగిప్పిన వాళ్ళు కూడా యాక్సిడెంట్లో చచ్చిపోయారయ్యా. ఏదో సూసైడ్ చేసి చచ్చిపోయారు. అసలు ఎంత దారుణం అంటే, ఈ వారంలో ఎంత భయంకరమైన విషాదం అంటేనండి, మయన్మార్ దేశంలో ఎంతమంది అండి, 700 మంది మసీదుల కింద ఉండి చనిపోయిన వాళ్ళు ఉండే. అందులో శుక్రవారం అనుకుంటా భూకంపం వచ్చింది. అందరూ నమాజ్లో ఉన్నారంట, ప్రార్థనలోనే ఉన్నారంటండి. ఇలా లెక్క వేసుకుంటే వెళ్తే 1000 మంది మయన్మార్ దేశంలో చనిపోయారండి ఈ వారంలో. ఇంకా భయంకరం ఏంటంటే, గత ఆదివారం చెప్పానా, గత శనివారం చెప్పాను, నాకు గుర్తులేదు, దుర్మార్గులైన తల్లులు ఉంటారని చెప్పాను కదండి. ఒక దుర్మార్గురాలైన తల్లి, నేను మన గ్రూపులో ఊరికి పెట్టను, ఒక దుర్మార్గురాలైన తల్లి 10th క్లాస్ గెట్ టుగెదర్కి వెళ్ళి ఆ పాత కాలం నాటి స్నేహితుడో మరి ప్రేమికుడో పరిచయం అయితే, ఆ ప్రేమికుడి కోసం కన్న బిడ్డల్ని 3 బిడ్డలకి తినే అన్నంలో విషం పెట్టి చంపేసిందంటండి. 3 పిల్లలు. ఎంత దారుణం అండి. ఆ భర్త ఏడుపు, నా 3 పిల్లలు నా చేతులన్నా పెట్టేసి అది వెళ్ళిపోతే నాకు ఎలాంటి బాధ ఉండేది కాదా, నా భర్త ఏడుపు. ఎంత భయంకరమైన విషాదం అండి ఈ వారం రోజుల్లో. ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దుర్దినాల్లో మనం ఉన్నాం, అపాయకరమైన కాలంలో మనం ఉన్నాం. ఏమండి, చెడు కాలంలో మనం ఉన్నాం, దుష్ట కాలంలో మనం ఉన్నాం. అయినా కూడా సజీవులుగా దేవుని స్తుతించే పాత్రలో ఉన్నందుకు దేవుని స్తుతించవద్దండి, దేవుని మహింపరచాలి. ఏమో ఎవరు ఇప్పుడు శత్రువులు, కన్న తల్లి వాళ్ళకి మృత్యు అవుతుందని ఆ పిల్లలు అనుకుని ఉంటారండి. తెలీదు. అన్నయ్య శత్రువు అవ్వచ్చు, కన్న తల్లిదండ్రుల శత్రువు అవ్వచ్చు, కట్టుకున్న భార్య శత్రువు అవ్వచ్చు. కాబట్టి దేవుని మహాకృపను బట్టి కుటుంబంలో ప్రేమ కలిగి, సంతోషం కలిగి, ఆనందం కలిగి ఉంటున్నామంటే ఆ దేవుని కృపే. దేవునికి మహిమ కలుగునుగా. సరే, ముగిస్తున్నాను, టైం అయిపోతుంది కాబట్టి. చూడండి, మార్కు శుభవార్త 1వ అధ్యాయం 40వ వచనం. మార్కు శుభవార్త 1వ అధ్యాయం 40వ వచనం. ఒక వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చాడు. యేసయ్య దగ్గరికి వచ్చి మోకరించాడు. చదవండి. ఒక కుష్ఠరోగి ఆయన ఎద్దకు వచ్చి ఆయన ఎదుట ఇది ఈ పాయింట్ నాకు చాలా ప్రాముఖ్యం. ఆయన ఎదుట మోకాళ్ళు ఉన్నాడు. ఎవరెవరి దగ్గర కాదు, ఎక్కడెక్కడో కాదు, ఏటేటి ముందరో కాదు, ఆయన ఎదుట మోకాళ్ళుని ఏమంటున్నాడు? నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడివి కమ్మని వానితో చెప్పాను. ఈ మాటని ఒక పాటగా పాడాలి అంటే ఇలా ఉంటది. కుష్ఠిరోగి ఒకడొచ్చాడు, యేసును వేడుకున్నాడు. కుష్ఠిరోగి ఒకడొచ్చాడు, యేసును వేడుకున్నాడు. ప్రభువా నీకు ఇష్టం అయితే బాగు చెయ్యగలవన్నాడు. ప్రభువా నీకు ఇష్టం అయితే బాగు చెయ్యగలవన్నాడు. భారము చేత అలసియున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి విశ్రాంతినిస్తాను. నా యొద్దకు రండి విశ్రాంతినిస్తాను. యేసు చెయ్యని తాకగానే వెంటనే రోగం పోయింది. యేసు చెయ్యని తాకగానే వెంటనే రోగం పోయింది. నీకు కూడా విశ్వాసం ఉంటే నీ రోగం నయమవుతుంది. నీకు కూడా విశ్వాసం ఉంటే నీ రోగం నయమవుతుంది. భారము చేత అలసియున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి విశ్రాంతిని. చాలా మంది కుటుంబాల్లో విశ్రాంతి లేదు.
చాలా మంది కుటుంబాల్లో నెమ్మది లేదు, చాలా మంది కుటుంబాల్లో సంతోషం లేదు. ఆరోగ్యపరమైన బాధల వల్ల అన్నీ ఉన్నాయి. తినడానికి తిండి ఉంది, కట్టుకోవడానికి వస్త్రం ఉంది, అనుభవించడానికి ధన బంగారాలు ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఎకరాలు ఉన్నాయి, కానీ ఏం లేదు, ఒంటికి ఆరోగ్యం లేదు. కుష్ఠరోగితనం. భార్య లేదా ఉంది, పిల్లలు లేరా ఉన్నారు, తల్లిదండ్రులు లేరా ఉన్నారు. కన్న తల్లిదండ్రులుండి, కట్టుకున్న భార్య ఉండి, కన్న పిల్లలుండి త్రోసివేయబడిన వాడు కుష్ఠరోగి. కుష్ఠరోగాన్ని సింపుల్గా చదివేసుకున్నాం, అయిపోయింది అక్కడితో మ్యాటర్. చదువుకుంటా వెళ్ళిపోవటం కాదు. ఆనాడు కుష్ఠరోగుల్ని ఊరిలో ఉంచేవాళ్ళు కాదు, ఊరి వెలుపట బహిరంగంగా బహిష్కరించేవాళ్ళు, గ్రామ బహిష్కరణ చేసేవాళ్ళు. వాళ్ళు కనబడితే రాళ్లతో కొట్టి చంపేవాళ్ళు. అలాంటి బాధలో కన్న తల్లిదండ్రులు విడిచిపెట్టారనే బాధ, కట్టుకున్న భార్య విడిచిపెట్టిందనే బాధ, కన్న పిల్లలు విడిచిపెట్టారనే బాధ, ఒక పక్క శరీరం తినేస్తుంటే ఒక పక్కన మనస్సాక్షి వేధిస్తూ ఉంటే ఎందుకురా ఈ బతుకు, అయిన వాళ్ళే తోసేస్తే ఎందుకు ఈ బతుకు? అలాంటి మానసికపరమైన ఒత్తిడి, వేదనతో కృంగిపోయిన స్థితిలో యేసయ్య గురించి విన్నాడు ఈయన. ఈ కుష్ఠరోగి యేసయ్య గురించి విని యేసయ్య దగ్గరకు వచ్చాడు. ఎంతోమంది దగ్గరికి వెళ్ళాడో, ఎవరు ముఖం కూడా చూడట్లా. చిచి చిచి అదపో కుష్ఠరోగివి. ముద్దేయడానికి కూడా ఆస్కారం లేని పరిస్థితి. అమ్మ ఒక ముద్దంటే పెట్టమ్మ అని అడుక్కుంటా వెళ్తే కుష్ఠరోగిరా నువ్వు మా దగ్గరికి వస్తే మాకా కుష్ఠరోగం అంటేసుకుంటుందని తిట్టకుండా చెప్పించేసి వెళ్ళగొట్టి వేయబడిన పరిస్థితులు, తృణీకరింపబడిన పరిస్థితులు, త్రోసివేయబడిన పరిస్థితులు. అలాంటి బాధాకరమైన పరిస్థితుల్లో యేసయ్య గురించి వింటే ఏదో ఒక మూల ఆశ, నేను బాగుపడతానేమో. అయ్యా నీకు ఇష్టమైతే. చాలా మందికి నేను ఇష్టం లేనయ్యా, అయ్యా నా తల్లికి నేను ఇష్టం లేను, నా భార్యకి నేను ఇష్టం లేను, నా పిల్లలకి నేను ఇష్టం లేదు. ఎందుకని? నా దగ్గర ఆరోగ్యం లేదు. చెరువులో కప్పలు ఎప్పుడు వస్తాయి? చెరువు నిండినప్పుడే. చెరువు ఎండిపోతే కప్పలన్నీ వెళ్ళిపోతాయి. ఆరోగ్యం ఉంటేనే, డబ్బు ఉంటేనే, బంగారం ఉంటేనే చెరువులో చెరువు నిండినప్పుడే కప్పలు వచ్చినట్టు అన్నీ ఉన్నప్పుడే బంధువులు. ఏమీ లేకపోతే, ఆరోగ్యం లేకపోతే, డబ్బు లేకపోతే, బంగారం లేకపోతే ఎవడు లేరు. అది ఆనాడే కదా ఈనాడు కూడా. అయ్యా నన్ను ఎవరు ఇష్టపడతలేదయ్యా, ఎందుకంటే ఇది కుష్ఠరోగం నన్ను హరించేస్తుంది, నా శరీరం తినేస్తుంది. ఈ కుష్ఠరోగం నన్ను చూపుకి వికారయుతంగా చేసింది. చిన్న పిల్లలు కూడా చూసి భయపడుతున్నారు, నన్ను చాలా మంది అసహించుకుంటున్నారు. నీకు ఇష్టమైతే అనే మాటలు ఎంత అర్థం ఉందో ఆలోచించారా? అయ్యా నీకు ఇష్టమైతే నన్ను ఎవరు ఇష్టపడట్లేదు. అయిన వారు కాని వారు, బంధువులు, స్నేహితులు అందరూతో చేశారు. ఒకవేళ ఈ మాటలు వింటున్న మనమే కావచ్చు, స్థానిక బిడ్డలే కాదు, కానీ యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ఎవరైనా ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో అందరూ విడిచిపెట్టేసిన పరిస్థితిలో ఉన్నావేమో, ఏకాకి వైపోయిన స్థితిలో ఉన్నావేమో, యేసయ్య ఎద్దుకు రా. యేసయ్య ఎద్దుకు వచ్చి మోకారులేయి. ఆయన కనికరా సంపన్నుడు కాబట్టి ఆ కుష్ఠరోగిని ఏం చేశాడంటే ఆయన కనికరించాడంట. కనికరం కలిగిన వాడు కాబట్టి కనికరించాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆ కుష్ఠరోగి స్వస్థత పొందుకున్నాడు. ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ప్రాముఖ్యమైన మాట ఒకటి చెప్పేసి ముగించేస్తా, టైం అయిపోయింది, 9 అయిపోయింది. ఇప్పుడు ఒకవేళ ఈ మాటను ఒక్క మాట చెప్పనివ్వండి. మీరు ఎంత భయంకరమైన రోగంలో ఉన్నారో నాకు తెలియదు, మోకాళ్ళ ప్రార్థన మీ భయంకరమైన రోగం నుంచి కూడా విడుదల చేయగలదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎన్నో హాస్పిటల్ తిరుగుతాం, ఒక్కోసారి ఎక్కడ కూడా ప్రయోజనం ఉండదు. కానీ మనం మోకాళ్ళు వేసి దేవుని సన్నిధిలో, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి, నన్ను స్వస్థపరచు అని ఈ కుష్ఠరోగి ఎలా తను తగ్గించుకుని వినమ్రతతో, విధేయతతో, బాధతో, వేదనతో, ఆక్రందనతో అడిగాడో ఆ రీతిగా ప్రభువుని మనం అడిగితే ఖచ్చితంగా మనం బాగు చేయబడతాం. అది మానసికమైన రోగమైనా కావచ్చు. శరీరానికి మందేస్తే శరీరం తగ్గిద్ది, శరీరానికి గాయం తగ్గిద్ది. కానీ మానసికమైనటువంటి రోగానికి ఏ మందు లేదు. దేవుని కృపే, దేవుని కనికరమే మందు. దేవునికి స్తోత్రం కలుగునుగా. గుండె చెదరని వారిని ఆయన బాగు చేసే దేవుడు. ఏ విషయం చేత నువ్వు గుండె పగిలిపోయిన పరిస్థితి నాకు తెలియదు. తోడబుట్టిన వాళ్ళని బట్ట, కన్న వాళ్ళని బట్ట, ఇరుగు పొరుగు వారిని బట్ట, ఆత్మీయుని బట్ట, దేన్ని బట్టి నీ గుండె పగిలిపోయిందో నాకు తెలియదు. పగిలిపోయిన నీ గుండెనైనా ఆయన బాగు చేస్తాడు. దేవునికి స్తోత్రం. కుష్ఠరోగి కాస్త ఆరోగ్యకరమైన వ్యక్తిగా మారిపోయాడు. తర్వాత చూడండి మార్కు సువార్త 10:17. ఇంకా చాలా మంది పేతురు గారు మోకాళ్ళు వేశారు, పౌలు గారు మోకాళ్ళు వేసి ప్రార్థన చేశారు. ఏమండి, పేతురు గారు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే దోర్క బతికింది. స్టెఫను మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడు, అక్కడ సౌలు పౌలుగా మార్చబడ్డాడు. పౌలు కనికరైన సౌలు ఎవరైతే స్టెఫను చావుకు సమ్మతించాడో ఆ సౌలు పౌలు. ఇవన్నీ నేను చెప్పదలుచుకోలేదు, ఇంకా అవుట్లైన్స్గా చెప్పేస్తున్నా. పేతురు మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడు, పౌలు మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడు, స్టెఫను చచ్చిపోతూ కూడా మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడు. మరొక వ్యక్తి రక్షణకు ఆదర్శమయ్యాడు. ఇప్పుడు
చెప్పవలసిన మాట ఒకటి చెప్పి ముగిస్తా. మార్కు సువార్త 10:17. ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేమి చేయవలనని ఆయనని అడిగిన. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మోకరించి ప్రార్థన చేస్తున్న ప్రతిసారి మన కోసమే ప్రార్థన చేసుకుంటున్నామే, కానీ ఏనాడైనా ఈ ప్రశ్న దేవుణ్ణి మనం అడిగామా? ఈ లోకంలో ఊపిరి అంటే బ్రతికి బట్టగట్టి ఊపిరి పిలుస్తున్న ప్రతి వ్యక్తి దేవుణ్ణి అడగాల్సిన ప్రశ్న. ప్రతి ఒక్కరూ ప్రభు నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, నాకు ఎందుకు చేయలేదు అని అడిగేవాళ్ళ తప్ప, నన్ను పుట్టించావు సరే, నన్ను ఎందుకు పుట్టించావు, నా ఎడల నీ చిత్తం ఏంటి, నేనేం చేయాలి అని ఎప్పుడైనా మనం దేవుణ్ణి అడిగామండి? అయ్యా నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, అది చెయ్యి, ఇది చెయ్యి అని అడిగామే తప్ప, నేనేం చేయాలని నీ కోరిక, నేనేం చేయాలని, నీ బిడ్డగా నువ్వు నీ చేతిలో సృష్టింపబడిన వ్యక్తిగా నేనేం చేయాలి, నేనేం చేస్తే నీకు ఇష్టం, ఏ రోజు మనం అడగల. ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే, నన్ను ఎందుకు పుట్టించావు, నా ఎడల నీ చిత్తం ఏంటి, నీ ప్రణాళిక ఏంటి, నేనేం చేయాలి, ఈ ప్రశ్న మనం ఇప్పుడు అడగల. కానీ ఈ వ్యక్తి గొప్పోడండి, మహానుభావుడండి. కానీ దౌర్భాగ్యం ఏంటంటే, అడిగాడు కానీ యేసు ప్రభులు వారు సమాధానం చెప్పారు కానీ ఫాలో అవ్వలేకపోయాడు. చాలా మందికి ప్రశ్నలు వస్తాయి కానీ ప్రశ్నలకి సమాధానం ఎవరి దగ్గర పొందుకోవాలో వాళ్ళ దగ్గర పొందుకోలేరు. కొంతమంది పొందుకుంటారు కానీ జీర్ణించుకోలేరు. కొంతమంది సమాధానం వింటారు, సత్యాన్ని తెలుసుకుంటారు కానీ యాక్సెప్ట్ చేయలేరు. ఇగో అడ్డొచ్చేస్తుంది. ఏం చేస్తుంది? యేసుక్రీస్తు ప్రభు సృష్టికర్త అయిన దేవుడని, ఆయన ప్రాణం పెట్టిన దేవుడని, పునరుద్ధానుడని, నిత్యజీవం ఇచ్చేవాడని, ప్రాణం పెట్టిన దేవుడని, పరలోకాన్ని ఇచ్చే దేవుడని సర్వమానవాళికి తెలుసు. అందరూ ఒప్పుకుంటున్నారా? ఒప్పుకోలేరు. ఎందుకని? ఇగో. ఇక్కడ ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గర పరిగెత్తుకుని వెళ్ళాడంట. ఎంత ఆరాటమో చూడండి, పరిగెత్తుకుని వెళ్ళటంలో. పరిగెత్తుకుని వెళ్ళాడు, యేసయ్య దగ్గర మోకాళ్ళు వేసాడు. అయ్యా నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి? అసలు నెంబర్ 1 శభాష్ అయిన ప్రశ్న అండి అది. నిత్య జీవం పొందుకోవాలంటే అంటే ఈ లోకం నిత్యమైంది కాదు. ఆ మనిషికి ఈ లోకం నిత్యమైంది కాదని తెలుసు, నిత్యమైంది ఒకటి ఉందని తెలుసు. అది పొందుకోవాలంటే ఏం చేయాలో తెలుసు. కానీ ఏం చేయాలో ప్రభు చెప్పాడు, ఆ పని చేయలేకపోయాడు. ఆ పని, నిత్య జీవం పొందుకోవాలంటే నీ తల్లిదండ్రులు సన్మానించు, నీ తల్లిదండ్రులు ప్రేమించు, నీ పొరుగువాడిని ప్రేమించు. ఇంకా ఐదు విషయాలు అక్కడ యేసు ప్రభులు వారు మాట్లాడారు. 10 ఆజ్ఞల్లో 5 ఆజ్ఞలు మాట్లాడారు. నరహత్య చేయొద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలొద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, మోసపరచొద్దు, నీ తల్లిదండ్రుల్ని సన్మానించుము అన్ని నీ ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, అప్పుడు అతని ఇస్తున్న సమాధానం చూడండి. అందుకు అతడు, బోధకుడా, బాల్యం నుంచి నేను ఇవన్నీ అనుసరిస్తానే ఉన్నా. అప్పుడు అతని హృదయాన్ని ఎరిగి యేసు ప్రభులు వారు ఏం మాట్లాడుతున్నారంటే, నీ కొడుకు కొదువుగా ఉందయ్యా, నువ్వు వ్యభిచారం చేయట్లేదు, నువ్వు దొంగతనం చేయట్లేదు, నువ్వు అబద్ధ సాక్ష్యం చెప్పట్లేదు, నువ్వు తల్లిదండ్రులు ప్రేమిస్తున్నావు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ నీకేమైంది? ఓటు కొదువుగా ఉంది. ఏంటది? నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదరికి ఇచ్చేయి, పరలోకమందు నీకు ధనం కలుగుద్ది, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగుల ఆస్తి గలవాడు గనక ఆ మాటకు ముఖం చిన్నబుచ్చుకుని దుఃఖపడుచు ఎక్కడికి వెళ్ళిపోయాడు? లోకంలోకి వెళ్ళిపోయాడు. దుఃఖపరిచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఈ మనోడు ధనాన్ని ప్రేమించాడా, దేవుడిని ప్రేమించాడా? డబ్బుని సంపాదించుకున్నాడే కానీ ఎవరిని సంపాదించుకోలేకపోయాడు? దేవుణ్ణి సంపాదించుకోలేకపోయాడు. పౌలు గారు అంటారు, ఏలయనగా మీరు క్రీస్తును సంపాదించుకొని. మనం దేన్ని సంపాదించుకోవాలి? క్రీస్తుని సంపాదించుకుంటే నిత్య జీవం వస్తుంది. కానీ డబ్బును సంపాదించుకుంటే, డబ్బు ఈ లోకంలో ఉన్నంత వరకు ఉపయోగపడుతుంది కానీ డబ్బు నిత్య జీవాన్ని ఇవ్వలేదనే సంగతి తెలుసుకోవాలి. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుని ఎడల ఏం ప్రయోజనం? ఇక్కడ యవనస్తుడు మిగులు ఆస్తి గలవాడు కాబట్టి ఏంటి నా ఆస్తి అంతా బేదలకు ఇచ్చేసి నిన్ను వెంబడించాలా నేను
అని చెప్పి వ్యసనపడి తిరిగి వెళ్ళిపోయాడండి. అందుకని యేసుప్రభులు వారు అన్నారు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జులో దూరుట సులభం. ఒంటె సూది బెజ్జులో దూరద్దా? ఒంటె ఎంత ఉంటుంది, సూది బెజ్జు ఎంత ఉంటుంది. అది అందుకని ఆ మాట అక్కడ తెలియజేశారు. ఈ రోజున ధనం కోసం వెంపర్లాడుతున్నామే తప్ప దేవుని కోసం మనం వెంపడట్లా. మూలవాక్యాన్ని గుర్తు చేసి ముగిస్తాను. రండి, ఎక్కడికి రండి? ఆయన సన్నిధికి రండి. రండి, ఒకసారి చదవండి అన్నమాట. 95వ కీర్తన 7వ వచనం. 95వ కీర్తన 7వ వచనం. రండి, నమస్కారం చేసి సాగిలబడుదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. తలలు వంచని ప్రార్థన చేసుకుందాం. చాలా విషయాలు ఉన్నాయి. స్టెఫను రాళ్లతో కూడా చంపేస్తున్నారు ఒక పక్క, కానీ స్టెఫను రాళ్ల దెబ్బలు తింటూ కూడా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఈ రాళ్లతో కొడుతున్న వాళ్ళని క్షమించేయి. ప్రవీణ్ పగడాల అనే వ్యక్తిని, ఇంకా అనుమానాస్పదమే కానీ తెలియకుండానే, ఇంకా విషయం బయటికి రాకుండానే తన భార్య ఇచ్చిన స్టేట్మెంట్ తెలుసా? నా భర్తని చంపిన వాళ్ళని నేను క్షమిస్తున్నా. అది క్రైస్తవ్యం అంటే, అది క్రీస్తు ప్రేమ అంటే. స్టెఫను మోకాళ్ళు వేసి క్షమించి ప్రార్థన చేస్తున్నాడు. మోకాళ్ళు వేసి తనని ఎవరైతే రాళ్లతో కొడుతున్నారో, ప్రభువా వీళ్ళు తెలియక కొడుతున్నారు, వీళ్ళని క్షమించు ప్రభువా అంటే, యేసు ప్రభులు వారు ఎప్పుడు కూర్చుని విజ్ఞాపన చేసి ఆయన నిలవబడి ఆహ్వానం పలుకుతున్నాడు స్టెఫనుకి. యేసయ్య ఘనస్వాగతం చెప్పాడు స్టెఫనుకి. అలాగే ప్రవీణ్ పగడాల గారికి కూడా కన్నీటి వీడ్కోలు, కానీ ఘనమైన స్వాగతం అక్కడ లభించింది. క్రీస్తు కొరకు హతసాక్షి అయిన వ్యక్తి ప్రవీణ్ పగడాల. ఇక్కడ కన్నీటి వీడ్కోలు, అక్కడ ఘన స్వాగతం, హతసాక్షి. స్టెఫను మోకాళ్ళ ప్రార్థన చేసి క్రీస్తు కొరకు హతసాక్షి అయిపోయాడు. మోకాళ్ళ ప్రార్థన నువ్వు ఇతరులను క్షమించి చేయాలి. అలాంటిది మోకాళ్ళ ప్రార్థన. ఆ ప్రార్థన బలమైనది. ఎప్పుడైతే ఎవరైతే స్టెఫన్ చావుకి సమ్మతించారో ఆ సౌలును దేవుడు పట్టుకున్నాడు. స్టెఫన్ చేసిన ప్రార్థన ఆలకించి స్టెఫన్ చావుకి సమ్మతించిన సౌలుని దేవుడు పట్టుకుని పౌలుగా మార్చాడు. ఆ పౌలు కూడా శిరచ్ఛేదనం చేయబడి దేవుని కోసం హతసాక్షి అయ్యాడు. మోకాళ్ళ ప్రార్థన చాలా గొప్పది. పరిశుద్ధ గ్రంథంలో మోకాళ్ళ ప్రార్థన వర్షాన్ని కురిపించింది. మోకాళ్ళ ప్రార్థన ఒక వ్యక్తిని 50 మంది ప్రాణాలని దక్కించుకునేలా చేసింది. పరిశుద్ధ గ్రంథంలో మోకాళ్ళ ప్రార్థన అనేక మందిని క్షమించగలిగేలా చేసింది. పరిశుద్ధ గ్రంథంలో మోకాళ్ళ ప్రార్థన ఒక కుష్ఠరోగి బాగుపడడానికి ఆస్కారమైంది. ఈరోజు నువ్వు చేసే మోకాళ్ళ ప్రార్థన శారీరకమైన సమస్య, ఆర్థికపరమైన సమస్య, మానసికపరమైన సమస్య, నువ్వు ఏ సమస్యతో ఏ ఇక్కట్లతో బాధపడుతున్నావు నాకు తెలియదు, కానీ మోకరించి ప్రార్థన చేయి. మోకరించి ప్రార్థిస్తున్న నీలో ఉండవలసిన గుణం ఏంటో తెలుసా? తగ్గింపు స్వభావం. పాపము క్షమించమని అడగాలి. నా పాపము కాదు ప్రభువా, నా పితరుల పాపము కూడా క్షమించు అని మనం అడగగలగాలి. ఏ వేదనతో నీ ఉన్నావో నాకు తెలియదు. ఇదిగో కుష్ఠరోగి యేసయ్య దగ్గరకు వచ్చి మోకాళ్ళుని స్వస్థత పొందుకుని తిరిగి వెళ్ళాడు. ఈరోజు నువ్వు కూడా ఏ బాధతో వచ్చావో నాకు తెలీదు, అదే బాధతో నువ్వు తిరిగి వెళ్ళటానికి వీల్లేదు. ఏ సమస్యతో వచ్చావో, ఏ రోగంతో వచ్చావో, ఏ కన్నీటితో వచ్చావో దేవునికి తెలుసు. మోకాళ్ళు వేయగలవా? మోకరించి ప్రభుని అడగగలవా? అయ్యా నీకు ఇష్టమైతే. నా ఇంటి వాళ్ళకి ఇష్టం లేను నేను, నా తోడబుట్టిన వాళ్ళకి అసహ్యం అయిపోయాను నేను, నన్ను కన్నా వాళ్ళకి అసహ్యం అయిపోయాను నేను, అందరూ తునీకరిస్తున్నారు, గేలి చేస్తున్నారు, హేళన చేస్తున్నారు, చిన్న చూపు చూస్తున్నారు. అయ్యా అయ్యా నన్ను చూడవా, కాస్త నీ చూపు నా పైనకి రానివ్వా, నీ కనికరం గల చూపు నా మీదకి రానివ్వ ప్రభు అని అడుగు. కనికరమ కలిగిన వాడు ఆయన. మనుషుల దగ్గరికి వెళ్తే ముందు బాగానే సానుభూతి చూపుతారు, కానీ వెళ్ళిపోయిన తర్వాత చీకుడతారు మనుషులు. పైకి సహాయం చేస్తారు కానీ దెప్పుతారు. నేను కాబట్టి చేశాను, నేను కాబట్టి ఇచ్చాను. కానీ దేవుడి దగ్గర అలాంటి గుణం లేదండి. ఎవరి దగ్గరికి రావాలి? ఆయన దగ్గరికి రావాలి. సృష్టికర్త అని దేవుడి దగ్గరికి రావాలి. మన కోసం ప్రాణం పెట్టిన దేవుని దగ్గరికి రావాలి.
ఎందుకు మోకరించాలి? ఆయన తను రిక్తునిగా చేసుకున్నాడు కాబట్టి, ఆయన నామం అన్ని నామముల కన్నా పైనామముగా హెచ్చింపబడినది కాబట్టి యేసు నామములో మాత్రమే నువ్వు వంగాలి, నువ్వు మోకాళ్ళు వేయాలి. మరొక్కరి ఎదుట నువ్వు మోకరించడానికి వెళ్ళేది. యేసునామంలోనే మోకరించాలి, యేసునామంలోనే ప్రార్థన చేయాలి, ఆయన నామాన్ని స్తుతించాలి, ఆయన నామాన్ని గణపరచాలి. నీవు లేకుండా నా పయనం సాగదని, నీ స్మరణ లేని నా ఊపిరి వ్యర్థమని తెలుసుకున్నానయ్యా. ఇలా నువ్వే చాలయ్యా, ఈ లోకం వద్దయ్యా, నిన్నే వెంబడిస్తానయ్యా. యేసయ్యా, ఎన్ని తరాలకైనా యేసయ్యా, మా స్థితులేమైనా మాట తప్పేవాడవు కానే కావయ్యా. నిన్ను కలిగిన హృదయం పదిలం యేసయ్యా. ప్రార్థన చేద్దాం, అందరూ కలిసి ఏకీభించి ప్రార్థన చేద్దాం. మోకాళ్ళ ప్రార్థనలో ఉన్న శక్తి అంటే ఈరోజు నువ్వు విన్నావు కదా. మోకాళ్ళ ప్రార్థన. నీ మోకాళ్ళు నలిపెక్కితే నీ ముఖం తెలిపెక్కుతుంది. స్తోత్రమయ్యా. రగలాలి, ఉద్యమం రగలాలి. అందరూ కలిసి ప్రార్థిద్దాం. నా సమస్య ఇది ప్రభువా, నా సమస్య ఇది అయ్యా, నీకు వందనాలు ప్రభు. మోకరించి ప్రార్థన చేద్దాం ప్రభు సన్నిధిలో. కనికరమ కలిగిన దేవుడు ప్రభువా, నీ కృపలేంది మేము బ్రతకలేం ప్రభువా. అయ్యా నీకే స్తోత్రం. అయ్యా నా జీవితం ప్రభువా ఏమనేది తండ్రి. అయ్యా నా జీవితంలో సుఖం అనేది లేదు ప్రభువా. ఇదిగో ఆ కుష్ఠరోగి ఎంత బాధలో ఉన్నాడో, ఎంత వేదనలో ఉన్నాడో, కానీ ఇదిగో నేను ఆత్మ సంబంధమైన కుష్ఠరోగంతో ఉన్నానయ్యా. ఆధ్యాత్మికంగా నలిగిపోయాను ప్రభా, పతనమైపోయాను తండ్రి. అయ్యా తినడానికి తిండి లేదు ప్రభువా, అన్నీ ఉన్న ఆరోగ్యం లేదు ప్రభువా. కొదువులో ఉన్నాను ప్రభు, కొరతలో ఉన్నాను ప్రభువా. నా ఆకలి తీర్చే దేవుడు తండ్రి. అయ్యా నా ప్రాణం పెట్టే దేవుడు, నా కోసం ప్రాణం పెట్టినవాడు. ఇది అనేకుల ఆకలి తీరింది నాయన. ఏలియా ప్రార్థన, వర్షము వచ్చింది, అనేకుల ఆకలి తీరింది. ఎవరైతే ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే ఆరోగ్యపరమైన ఇబ్బందుల్లో ఉన్నారో, అయ్యా నీ బిడ్డలు మోకాళ్ళుని ప్రార్థిస్తున్నారు ప్రభువా. కుష్ఠరోగిని స్వస్థపరిచినట్లుగా మమ్మల్ని స్వస్థపరిచయ్యా, మమ్మల్ని చూడయ్యా, మమ్మల్ని ముట్టయ్యా. నీవు ముట్టితే మేము బాగు చేయబడతాం ప్రభు. నీ స్పర్శ మాకు కావాలి ప్రభువా. నీ పరిశుద్ధాత్మ స్పందన మాకు కావాలి తండ్రి. తగ్గింపు స్వభావం మాకు కలగాలి ప్రభు. అయ్యా గర్వపు మాటలు పెకిలించబడాలి తండ్రి. నాలో ఏ విధమైన గర్వం ఉండకూడదు ప్రభువా. మోకాళ్ళ ప్రార్థన అనుభవం మాకు దయచేయండి నాయనా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి. అయ్యా నీకే వందనాలు. అయ్యా నన్ను ముట్టు ప్రభు, నన్ను బాగు చే ప్రభు. నీకే వందనాలు తండ్రి. అయ్యా నీకే స్తోత్రం. అయ్యా అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. అయ్యా నీకే వందనాలు తండ్రి. అయ్యా స్తెఫను మా కాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు, క్షమించమని ప్రభువా. అయ్యా మా శత్రువుల్ని క్షమించు ప్రభువా, మా విరోధుల్ని క్షమించు తండ్రి. నీకే వందనాలు స్తోత్రం. శత్రువులు మిత్రులుగా చేస్తానన్నావు, శత్రువుల ఎదుట భోజనము సిద్ధపరుస్తానన్నావు. అయ్యా అటు కృప దయచేయండి ప్రభువా. సమాధానకరమైన పరిస్థితులు దయచేయండి తండ్రి. అయ్యా మా కుటుంబంలో, సంఘంలో, గ్రామంలో తండ్రి నీ కృప దయచేయండి ప్రభువా. నీ కనికరములు దయచేయి ప్రభువా. అయ్యా బిడ్డలు ఎంతగానో కన్నీరు విడిచి ప్రార్థిస్తున్నారు. వారి కుటుంబ పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి ప్రభువా. అయ్యా నీవే, నీ దృష్టి మాపై దయచేయి ప్రభువా. ఏదో ప్రతిష్ఠింపబడిన మందిరంపై నా దృష్టి ఉంటుంది, నా మనస్సు ఉంటుంది అని నీ వాగ్దానం ఇచ్చావు కదా ప్రభువా. అయ్యా ప్రతిష్ఠింపబడిన నీ మందిరంలో నీకు చేరి ప్రార్థిస్తున్నావు అయ్యా. ఈ మందిరంపై నీ కనుదృష్టి ఉంది కదా ప్రభువా. నీ మనసు మా మధ్య ఉంది కదా ప్రభువా. అయ్యా మా ప్రార్థన ఆలకిస్తున్నందుకు నీకు వందనాలు అయ్యా. మా మనవి ఆలకిస్తున్నందుకు నీకు వందనాలు అయ్యా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. ప్రార్థన ఆలకించాయా. ఇదో సొలొమోను మోకాళ్ళుని ప్రార్థిస్తున్నాడు అయ్యా. అయ్యా జీవము కలిగిన దేవుని మందిరము తట్టు ఎవరైతే చేతులైతే ప్రార్థిస్తారో అయ్యా నీవు వారి మనవి విని ఆకాశమందుండి అయ్యా నువ్వు ఆలకించే దేవుడు అని ప్రార్థించాడు కదా ప్రభువా.
అయ్యా, ఒకవేళ నీకు విరోధమైన పాపం చేసి శత్రువుల చేత కొనబడితే, శత్రువుల దేశంలో ఉండి నీ తట్టు చేతులెత్తి ప్రార్థన చేస్తే, వారు మొరపెట్టినప్పుడు వారి మొర ఆలకించి తిరిగి మరలా వారి యొక్క స్వదేశానికి తిరిగి రానిచ్చే దేవుడు అని సొలొమోను ప్రార్థించాడు కదా ప్రభువా. ఇప్పుడు ఎవరు ఏ ఏ స్థితిలో ఉండి ప్రార్థిస్తున్నారు నాకు తెలియదు ప్రభువా. ఏ పరిస్థితుల్లో ఉండి ప్రార్థిస్తున్నారు నాకు తెలియదు ప్రభువా. అంతరంద్రం లేరిన దేవుడు గనక అయ్యా నీ సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీరు విడిచి మోకాళ్ళుని బిడ్డలు ప్రార్థిస్తున్నారు. బిడ్డల ప్రార్థన ఆలకించండి. అది ఏ విధమైన అక్కరైనా, అవసరతైనా, సమస్య అయినా యేసునామములో విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి నీ సేవకునిగా. విడుదల తండ్రి ప్రకటిస్తున్నాను ప్రభు నీ సేవకునిగా. మా అందరి ప్రార్థనని ఆలకించి ఆమెను పలికినందుకు నీకు స్తోత్రములు ప్రభు. ఏమేమి యేసునామములో అడిగిన బట్టి నన్నిటిని పొందినామని నమ్మి ప్రార్థించండి అన్నారు కదా ప్రభు. నేను నమ్ముతున్నాను ప్రభు. అయ్యా నువ్వు శాంతి దాతువు, సమాధాన కర్తవు, ముక్తి ప్రదాతవు అని నేను నమ్ముతున్నాను ప్రభు. మా జీవితాల్లో, మా కుటుంబాల్లో శాంతి సమాధానం దయచేయండి, నెమ్మది దయచేయండి ప్రభు. అన్నిటికంటే మించిన నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. నిత్యము నీ కృపాహస్తం మాకు తోడుగా ఉంచండి. అయ్యా ధనవంతుడు మోకాళ్ళుని అడగగలిగాడు కానీ, సమాధానం పొందుకున్నాడు కానీ పాటించలేకపోయాడు ప్రభు. అయ్యా నిన్ను వెంబడించే కృపాధన్యత మాకు దయచేయండి. మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడం కాదు కానీ ప్రభు. అయ్యా ఎవడు నిద్ర యజమానికి దాసుడుగా ఉండలేడు, ఇదిగో సిరికి నీ దేవునికి నీ దాసులుగా ఉండలేరు అని వాక్యం చెప్తుంది. మేము దేవుణ్ణి ప్రేమించే వారు ఉండాలి కానీ డబ్బును ప్రేమించే వరకు మేము ఉండకూడదు ప్రభు. ఇదిగో నీ ఆస్తి అక్కడికి రాదని వాక్యం చెప్తుంది. అయ్యా ధనం మా ప్రాణం నిలబెట్టలేదు, ధనం మా జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళలేదు కానీ ప్రభు. అయ్యా నీ కృప ఉంటే మేము ఎక్కడికైనా వెళ్ళగలం, ఏదైనా చేయగలం. నీ కృపలో సమస్తం చేయగలం. నేనేమి చేయలేను కానీ అయ్యా నీ కృపను బట్టి సమస్తం చేయగలను అంటాడు పౌలు గారు. మా ఇద్దరు ధనమున్న లేకపోయినా, బంధువులున్న లేకపోయినా అయ్యా నీ కృప మాకు కావాలి ప్రభు. నీ కృప ఎంతో ఉన్నతమైనది ప్రభు. ఆకాశము కంటే ఎత్తైనది ప్రభు, అగాధము కంటే లోతైనది ప్రభు. నీ కృప లేకపోతే మేము బ్రతకలేము ప్రభు. భారభరితమైన మా జీవితంలో నీ కృప దయచేయండి నాయన. అయ్యా నీ కృపను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దానియేలు ప్రార్థన విని అయ్యా శత్రు దేశంలో ఉన్న ప్రజలందరూ తిరిగి మరలా వెళ్ళి దేవాలయం కట్టుకోవడానికి కృపనిచ్చావు. దానియేలు ప్రార్థన ఆలకించి సింహాల నోళ్లను మూసావు. అయ్యా ఇజ్రా ప్రార్థన ఆలకించి ఇది ఆ ప్రజలందరినీ క్షమించావు కదా ప్రభు. మా ప్రార్థన ఆలకించి, నీ సేవకుడి నా ప్రార్థన ఆలకించి కృపా మినిస్ట్రీ సంఘ బిడ్డలందరినీ ప్రభు బట్టి ప్రార్థిస్తున్నాను. క్షమించండి ప్రభు, రక్షణ దయచేయండి, కృప దయచేయండి. నిత్యము మీ కృపలో మమ్మల్ని వర్ధలింపచేయమని తిరిగి వెళ్తుండగా నీ సన్నిధి మాకు తోడుగా దయచేయండి. రేపు జరగబోయే ఆరాధన కూడా మీ నామానికి మహిమకరంగా జరిగించమని, ఉన్నతమైన ఉపదేశమునందు మేము నిలకడగా ఉండడానికి సహాయం చేయమని, ఉపదేశము విని వాటిని గైకొని సురక్షితంగా ఉండడానికి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల యొక్క కృప, పరిశుద్ధాత్మని కనుని సహవాసం కూడొచ్చిన బిడ్డలకును సకల కూడి పరిశుద్ధులకును సదాకాలము తోడు నడిపించి బలపరిచి స్థిరపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.